చెల్లించుకుంటూ కూడి వచ్చిన సహోదర సోదరికి యేసుక్రీస్తువారిపేట వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలండి. అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారు సెలవులో పలికిన 7 మాటలు యొక్క వివరణని మనం ఆలోచన చేస్తున్నాం. దాంట్లో మనము 3 భాగాలుగా 2 మాటలు ఆలోచన చేస్తున్నాం. మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు కనుక వీరిని క్షమించండి అన్న మాట. రెండో మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనే మాటని. మొదటి మాటలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ గుణాన్ని, క్షమాపణని, అలాగే విజ్ఞాపన మనం నేర్చుకుంటే, రెండవ మాటలో మనం ఏం నేర్చుకున్నాం అంటే కనుక పరదేశం అనేది ఏంటిది, పరలోకం అనేది ఏంటిది, అసలు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో, అసలు సిలువలో ఉన్న దొంగ ఎలా క్షమించబడ్డాడో, ఒక వ్యక్తికి మోక్షము లేదా పరలోకం వెళ్ళాలంటే భూమి మీద ఏం చేస్తే వెళ్తాడు అనే మాట, ఆ మాట మనకు నేర్పింది. మనం 3వ మాటను ఆలోచించేద్దాం. 3వ మాటగా దాని టైటిల్ ఏంటంటే, 3వ మాట యేసుక్రీస్తు వారు లేదా క్రీస్తు పలికిన సిలువలో పలికిన 3వ మాటలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనే మాటను చెప్తాడు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది ఎక్కడ ఉంటుందంటే కనుక యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండేట చూచి, ఎవరెవరు నిలిచారంట? శిష్యుడు, తల్లి ఇద్దరు దగ్గర నిల్చున్నారంట. చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనును అనే సమాచారం కనబడుతుంది ఇక్కడ. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యునితో యేసు ప్రభువారి తల్లి అయిన మరిని నీ తల్లి అని ఎందుకు అన్నాడు? అదే యోహాను గారు ఇతనికి కుమారుడు కాకపోయినా, ఈ శిష్యుడైన యోహాను గారు ఇతనికి కుమారుడు కాకపోయినా, ఇతను నీకు కుమారుడు అవుతాడని మరియ గారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా చెప్తున్నారు? అసలు మరియ గారికి యోహాను గారు కుమారుడు ఎలా అయ్యాడు? యోహాను గారికి మరియ గారు ఎలా తల్లి అయ్యారు అనే భావం ఈ వచనంలో కనపడితే మనము ఖచ్చితంగా ఆలోచన చేయలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోతూ వెళ్ళిపోతూ మాట మాట్లాడుతారు. ఏమనంటే ఇక్కడ అన్నాడు చూడండి, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచుండి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిను. అంటే చనిపోతూ ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆయన మాత్రమే కాకుండా మరియ గారికి చాలా మంది సహోదరులు ఉన్నారు. సహోదరులే కాదు కానీ తోబుట్టువులు లేదా వారిని ఏమంటారంటే సోదరి మనులు కూడా ఉన్నారు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి. అప్పగిస్తే ఎవరికి అప్పగించాలి? తన భౌతికమైన సహోదరులకి, సోదరులకు అప్పగించాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోతూ తన శిష్యుడైన యోహాను గారికి ఎందుకు అప్పగిస్తున్నాడు? యోహాను గారికి ఈవిడి నీకు తల్లి అవుతుందని, లేదా ఆమె నీకు అమ్మ అవుతుందని, లేదా నీకు ఇతను కుమారుడు అవుతాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సోదర మండలితోనూ సహోదరులతో చెప్పక ఈ యోహాను గారితో ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పవలసిన అవసరం వచ్చింది? మరియ గారికి చూసుకోవాల్సిన అవసరత యోహాను గారికి ఎందుకు వచ్చింది? యోహాను గారు చేర్చుకోవాల్సిన అవసరం అందుకోసం కింద కూడా అన్నట్టు చూడండి, ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను. అంటే ఆల్రెడీ తన సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళు చేర్చుకుంటారు కదా, ఈయన చేర్చుకోవడం ఏంటి? తన సోదరమణులు ఉన్నారు కదా, వాళ్ళు చేర్చుకోవాలి కదా, ఈయన చేర్చుకోవడం ఏంటి? అసలు ఈయన చేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ వాక్యంలో ఉన్న మూలం ఏంటి? దీని భావం ఏంటి? దీని ఆంతర్యం ఏంటి? ఈ వచనం ఉన్న పరమార్థం ఏంటి అని వాళ్ళు చేస్తే కనుక ఈ మాటలో మనకి ఏం కనపడుతుందనంటే కనుక ఒక బాధ్యత కనపడుతుంది. ఈ మాటని ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయేటప్పుడు చెప్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలో ఒక బాధ్యత కనపడుతుంది. ఈ మాటలో ఆయన కుమారత్వం కనపడుతుంది. ఒక మానవుడిగా ఉన్నాడు కాబట్టి మానవత్వం కనపడుతుంది. దేవుడిగా ఉండి భూలోకానికి వచ్చాడు కాబట్టి దైవత్వము గుణం కనపడుతుంది. అలాగే సహోదరత్వము అంటే ఒక సహోదరుని విడిచిపెట్టకూడదనే భావం కనపడుతుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు కుమారత్వాన్ని, సహోదరత్వాన్ని,
లేదా మానవ తత్వాన్ని ఒక మాటలో చనిపోయేటప్పుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మరి గారికి చెప్తున్నాడు, తన శిష్యుడైన యోహాను గారికి చెప్తున్నాడు. అలాగే ఇక్కడ తల్లి యొక్క ఆవేదన కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు కూడా ఆవిడ యొక్క ఆవేదన కనపడుతుంది. ఎవరికంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికొండగా వాక్య పరిచర్లో, అంటే ఆయన వాక్యము చెప్తున్నప్పుడు, అంటే యేసుప్రభువు వారు యెరూషలేము దేవాలయంలో వాక్యం చెప్తున్నప్పుడు కానీ, ఆయన ఎదుగుతున్నప్పుడు చాలా చోట్ల వాక్యం చెప్తున్నప్పుడు కానీ ఈ తన శిష్యులు వచ్చి, ఇదిగో నీ తల్లి నీ తల్లి వచ్చిందని అంటే అప్పుడు ఏమంటాడు ఈయన, ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అంటాడు. అలాంటి అన్న ఆయన ఈరోజు ఇదిగో నీ తల్లి ఇదిగో నీ 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 కుమారుడని ఎలా చెప్తున్నాడు? అర్థమవుతుంది చెప్పింది. యేసుక్రీస్తు వారు శిష్యులు వస్తున్నప్పుడు తన తల్లి ఆయన దేవాలయంలో బోధిస్తున్నప్పుడు వచ్చినప్పుడు అసలు ఎలా చెప్తున్నాడు? ఎలా చెప్తామంటే ఏంటి? అసలు ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి, వాక్యం ఎరిగిన వారే, నా తండ్రి చిత్త ప్రకారం చేసేవారు నా తల్లి నా తండ్రి అని అంత కరాఖండితత్వంగా మాట్లాడి ప్రభువుని యేసుక్రీస్తువారు ఇక్కడ తల్లి యొక్క ఆవేదన అలా కనపడిపోతుంది. తల్లిని నువ్వు చేర్చుకో, లేదా నీ కుమారుడు అవుతాడు, లేదా ఆవిడ నీకు తల్లి అవుతుందని అసలు ఎలా చెప్తున్నాడు? ఆ మాట చెప్పిన ఈయన ఈ మాట చెప్పాడు అంటే ఈ మాటలో మనం నేర్చుకొస్తుంది ఏంటిది, అసలు ఈ మాటలోని పరమార్థం ఏంటనేది ఖచ్చితంగా మనం అందరూ అడగాలి. ఎక్కడ చెప్తాడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు? మత్తయి 12వ అధ్యాయం. బ్రతికొండగానేమో వాక్య పరిచర్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా మాట్లాడినప్పుడు, ఈయన చనిపోతున్నప్పుడు నా తల్లిని మీరు చేర్చుకోండి అన్నాడు అంటే ఏంటి ఈ అర్థం ఏంటి? 12వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 12వ అధ్యాయము 46వ వచనం. ఆయన జన సమూహంతో ఇంకా మాట్లాడుతుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులు, తల్లి వచ్చారంట సహోదరులు వచ్చారంట, తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచిండిరి. అప్పుడప్పుడు ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచిన్నారో ఆయనతో చెప్పును. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పును అని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అన్న ఆయన చనిపోయినప్పుడు, సిలువలోకి ఎక్కినప్పుడు, సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు, ఇదిగో అమ్మ నా శిష్యుడైన యోహాను నీకు కుమారుడు అయితే అతనికి నువ్వేమవుతావు అంటే తల్లి అని చెప్తున్నాడు. అంటే బ్రతికొండగా అలా చెప్పిన ఆయన ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నాడు అని ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన విషయం ఇది. అందుకోసం ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చొప్పున చేయవాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అని చెప్పేశాడు. అంత అలా మాట్లాడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ సిలువలో వెళ్ళిపోతూ ఒక మరి గారిని వదలకండి, విడిచిపెట్టకండి, ఇదిగో యోహాను నువ్వు నా తల్లి అయిన మరిని విడిచిపెట్టకు అని అక్కడ ఒకలాగా మాట్లాడుతున్నా, ఇక్కడ ఒకరు మాట్లాడుతున్నాండి. ఎందుకు మాట్లాడుతున్నా అలా? ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అని అంటే ఇది ఖచ్చితంగా సిలువలో ఈ మాట మాట్లాడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఆలోచించవలసిన విషయం. అంటే తల్లి కుమారుల బంధాన్ని, శిష్యుడికి తల్లికి ఉన్న బాంధవ్యాన్ని, లేదా శిష్యుల అనుబంధాన్ని, తల్లి కుమారుల మధ్య ఉన్న బంధాన్ని నేర్పుతూ, అంటే ఆ విషయాన్ని ఎరిగినవాడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయేటప్పుడు కూడా తల్లి కుమారుల బంధాన్ని ఎవరికి అప్పగిస్తూ వెళ్ళిపోతున్నాడంటే శిష్యులకు అప్పగిస్తూ వెళ్ళిపోతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలా ఎందుకు చెప్తూ వెళ్ళిపోయాడు అని అంటే ఆయన కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే మానవుడిగా ఇదే శరీరాన్ని ధరించుకుని ఇదే లోకంలో బ్రతికి రక్త మాంసాలు కలిగిన వాడుగా ఒక తల్లి గర్భంలోంచి లోక ప్రవేశం చేసిన ఆయన లోకములో భవబంధాలు ఎలా ఉంటాయో, లోకంలో అనుబంధాలు ఎలా ఉంటాయో అన్ని ఎరిగిన వ్యక్తి ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు. మరి అన్ని ఎరిగిన వ్యక్తి కాబట్టి లోకంలో భావబంధాలైన తల్లిని ఎందుకు వదలాలి, నేను చనిపోయేటప్పుడు తల్లిని ఎందుకు విడిచిపెట్టాలి అని అనుకోలేదు. కాబట్టి ఇదిగో యోహాను నీకు తల్లి అవుతుంది, అమ్మా నీకు ఏమవుతాడంటే కుమారుడు అవుతాడు. అంటే లోకములో ఉన్న అనుబంధానికి కూడా, శిష్యుల మధ్య ఉన్న బాంధవ్యాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిపూర్ణుడిగా మానవుడిగా భూమి మీదకి వచ్చి పరిపూర్ణుడిగా మానవ బంధాలను కూడా అక్కడ నేర్పిస్తున్నాడు అనే సంగతి మనం ఖచ్చితంగా ఎరగవలసిన విషయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఇశ్రాయేలుకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం చేస్తారంటే కొండ మీద ప్రసంగం చేస్తాడు. ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు
ప్రభువైన యేసుక్రీస్తు మీరు పాతంలో ఇలా ఇది విన్నారు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను అంటాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ధర్మశాస్త్ర విషయంలో మీరు పాత చట్ట ప్రకారంగా ఏ ఆజ్ఞలు పాటించాలో ఆజ్ఞలు పాటించే విషయంలో మీరు ఎలా ఫెయిల్ అయిపోతున్నారు, ఆజ్ఞ ఇంకా ఎలా పాటించాలని ఆయన పాటిస్తూ చెప్తాడు. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి భూమి మీదకి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇశ్రాయేలుతో నేను ధర్మశాస్త్రం కొట్టేస్తానంటే అంగీకరిస్తారు? వాళ్ళు అంగీకరించి కొట్టి చంపేస్తారు. ఇది ఎరిగిన వ్యక్తి కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని కొన్ని విధుల్ని ఆయన ఎంతలా పాటించాలో అని నేర్పుతూ ఏం చెప్తాడనంటే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి, ఎందుకంటే కొట్టివేస్తానంటే ఇలా అంగీకరించలేదు స్వభావం కాబట్టి. ఎందుకంటే వాళ్ళతో ఉన్నాడు, ఈయన వచ్చేసి ధర్మశాస్త్రాన్ని కొట్టేస్తాడంట అని అంటే ఆయన్ని అప్పుడే చంపేస్తారని ఎరుగుతాడు కాబట్టి ప్రభువైన యేసు భవిష్యత్తు. అందుకోసం వాళ్ళకు మాట చిత్రం ఏమనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఎందుకంటే కొట్టేస్తున్నాడు అని అంటే వాళ్ళు అంగీకరించలేరు, అపార్థం చేసుకుంటారు. అందుకోసం అక్కడ 5వ అధ్యాయం 17వ వచనం, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చునని తలంచవద్దు. ఇది చెప్తున్న మాట శిష్యులతో కాదు, సంఘంతో కాదు. ఇది చెప్తున్న మాట ఎవరితో అంటే ఇశ్రాయేలుతోటి. ఎందుకు అంటే ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే అలా అంగీకరించలేరు, అపార్థం చేసుకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపార్థం చేసుకుంటారు కాబట్టి నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయ వచ్చునని తలంచవద్దు, కానీ నెరవేర్చుటికే కానీ కొట్టివేటికి నేను రాలేదు అని చెప్పేశాడు. అంటే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకు బోధిస్తూ ఆ క్రమంలోనే ధర్మశాస్త్రాన్ని కొట్టేస్తాడని చెప్తే అంగీకరించారు కాబట్టి ఆయన ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అని చెప్పేశాడు. నెరవేర్చడానికి వచ్చి నెరవేర్చాడు అని అంటే ఎప్పుడు నెరవేర్చలో కూడా చెప్పేశాడు 18 వచనంలో. ఆకాశము భూమియు గతించిపోయినా కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైన ఒక సొన్నైన తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అని చెప్పేశాడు. అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టేస్తానంటే అలా అంగీకరించలేరు కాబట్టి దీన్ని నేను ఏం చేయడానికి వచ్చానంటే నెరవేర్చడానికి వచ్చాను. ఆ నెరవేర్చాడంటే నెరవేర్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 4వ అధ్యాయం 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలం ఏమైందంట? అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే ధర్మశాస్త్రం ముగింపు టైం అయిపోతున్నప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రకు లోబడి ఉన్న వారిని, ఈ మాట ఎప్పుడు చెప్పాడు? బతుకుండగానే ఇశ్రాయేలుతో చెప్పాడు. ధర్మశాస్త్రం ఏమయ్యారంటే లోబడి ఉన్న వాడిని విమోచించటకే ఈయన కూడా ధర్మశాస్త్రానికి ఏమయ్యాడంటే లోబడిన వాడు అని చెప్పేశాడు. అంటే వాళ్ళని విడిపించాలంటే ఈయన అదే ధర్మశాస్త్రం కింద పుట్టిన వ్యక్తి ధర్మశాస్త్రం ఏం చేయాలంటే నెరవేర్చాలి, లోబడాలి. లోబడితేనే కానీ ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని అందరినీ రక్షించడానికి అవకాశం ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నెరవేర్స్తానని చెప్పి ఏం చేశాడు? నెరవేర్చిందిగా ధర్మశాస్త్రం లోబడ్డాడుగా మనకే కనబడిపోతుంది. అసలు ధర్మశాస్త్రం ఎవరిది అని అంటే కనుక రోమపత్రిక 3వ అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమి? యూదునికి ఏం గొప్పతనం ఉంది అని అంటే వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే కనుక అసలు దేవోక్తులు ఎవరు తెలుసా? మావి అని అంటారు. ఎవరు? ఇశ్రాయేల్. దేవుడు ఎవరితో నిబంధన చేశాడంటే మొదట మాతో నిబంధన చేశాడు. మమ్మల్ని ఒక జనాంగం ఎన్నుకున్నారు కాబట్టి ఇశ్రాయేల్తో ఇలాంటి స్థితి కలిగిన వారు, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ధోరణి ఉన్న ఇశ్రాయేల్తో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా మాట్లాడుతున్నారు అనేది ఖచ్చితంగా ఎరగాలి. అట్లయితే యూదునికి కలిగిన గొప్పదనం ఏమి? సున్నతి వలన ప్రయోజనం ఏమి? ప్రతి విషయంలో ఆధునికమే. మొదటిది దేవోక్తులు ఎవరి పరం చేపట్టాయి? యూదుల పరం చేపట్టాయి. కాబట్టి ధర్మశాస్త్రం అవగానే మాది అని అంటారా? మరి మాది అన్న వారికి నేను కొట్టేస్తానంటే అంగీకరిస్తారా అంటే ఖచ్చితంగా అంగీకరించాలి. అపార్థం చేసుకుంటారు. ఈనాడు అపార్థం చేసుకున్నారు, ఆనాడికి ఏంటంటే పరిస్థితి అపార్థం చేసుకుంటుంది. ఎందుకంటే ఇది పాతంలో కూడా ఉంది. ఓ లేఖనం కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతాం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 8వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. కీర్తనలు 78:8 ఆయన యాకోబు సంతతికి ఏమిచ్చాడు? శాసనములు అంటే చట్టం. ఏ సంతతికి? యాకోబు సంతతి అంటే ఇశ్రాయేలీయులకి. అదే చెప్తున్నాడు అక్కడ. ఆయన యాకోబు సంతతికి ఏమిచ్చాడంట? శాసనములు నియమించును, ఇశ్రాయేల్ సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించును అని చెప్పేశాడు.
వీళ్ళు ఇరువురు ఎవరనంటే 10 గోత్రాలు ఇశ్రాయేల్ అయితే 2 గోత్రాలు ఎవరంటే యూదులు. అంటే వీళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేల్ జాతి. ఈ జాతికి శాసనాలు ఏమి ఇచ్చేసాడంట? ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించేసాడంటే. అంటే ధర్మశాస్త్రం ఎవరిది అని అంటే కనుక ధర్మశాస్త్రం ఇశ్రాయేలీది, 12 గోత్రికులది, యూదులది, ఇశ్రాయేల్ది. ఇది ఎవరిదంటే ధర్మశాస్త్రం వీళ్ళది. కాబట్టి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరగలమారు. ఈయన కూడా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలుడు. ఈయన కూడా ఇశ్రాయేలుడుగా యోధా గోత్రానికి చెందిన ఈయన భూమి మీద ఎలా పుట్టాడు అంటే కనుక యోధా గోత్రానికి చెందిన ఆయన దావీదు వంశస్థుడిగా భూమి మీదకి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది దేని గురించి అంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించి నెరవేర్చడానికి. ఎందుకంటే ఈయన కూడా ఎవరంటే యూదుడు, ఈయన కూడా ఎవరంటే ఇశ్రాయేలుడు, ఈయన కూడా యోధా గోత్రం వంశం వాడు, దావీదు వంశస్థుడు. ఈయన కూడా భూమి మీదకి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చేసినని మనం ఖచ్చితంగా ఎరగాలి. రోమపత్రిక 9వ అధ్యాయం. రోమపత్రిక 9వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. రోమపత్రిక 9వ అధ్యాయం 2వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆటలేదు. నేను క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరులు. ఎవరల్లో? ఇశ్రాయేల్. ఎవరు? దేహ సంబంధులు. అంటే ఈయన కూడా ఎవరు? ఇశ్రాయేలీడే. దేహ సంబంధులైన సహోదరుల కొరకు అంటే పౌలు గురించి మాట్లాడుతూ, పౌలు గారు కూడా ఇశ్రాయేలు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దాంట్లో వచ్చాడని చెప్పేస్తున్నాడు. దేహ సంబంధులైన సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే, ఎవరో పౌలు గారు, నేను క్రీస్తు నుండి వేరే సాపరస్యం ఉండకూడదు. మీరు ఎవరో? ఇశ్రాయేలీయులు. వీళ్ళెవరో? దత్తపుత్రత వీళ్ళది, మహిమేలదే, నిబంధనలేలి, ధర్మశాస్త్ర ప్రధానం వీళ్ళది, అర్చనాచారాలు, వాగ్దానాలు వీరివి, పితరులు వీరు. వారు శరీరం కూడా ఎక్కడ పుట్టాడు? యేసువారు కూడా ఎక్కడ పుట్టాడంటే ఏళ్ళ శరీరంలో పుట్టాడు. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలు ఉన్నాడు, ఆమేనని చెప్పేశాడు. కాబట్టి ఈయన ఎవరంటే సర్వాధికారి. ఈయన ఎక్కడ పుట్టాడు అంటే కనుక యోధా గోత్రంలో దావీదు వంశంలో పుట్టి ధర్మశాస్త్రం ఏం చేయడానికి అంటే నెరవేర్చడానికి వచ్చేసాడు. ఈ సంగతి ఎరగాలి మనం. కాబట్టి అందుకోసమే వాళ్ళతో ఏమని చెప్తాడంటే నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్తాడు. అదే సంఘంతో చెప్తే సంఘానికి అర్థమైపోతుంది. కాబట్టి ఏంటి? పౌలు గారు దృఢపరిచేస్తాడంటే ఆయన నెరవేర్చేసాడు, కొట్టేశాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఇశ్రాయేలుగా పుట్టాడు కాబట్టి ధర్మశాస్త్రం లోబడి ధర్మశాస్త్రం ఏం చేశాడు? నెరవేర్చేశాడు. అయితే ధర్మశాస్త్రంలో దేవుడు ధర్మ విరోధులు అని వాళ్ళు ఉన్నారు. అంటే ఒక జాతి. ఈ జాతి ఏ జాతి అని అంటే దేవుడు నిబంధన చేసుకోనక ముందు ఈ జాతి ఎలాంటి జాతి అంటే ధర్మానికే విరోధంగా బ్రతికే జాతి. ఎవరంటే ఇశ్రాయేల్. వీళ్ళు దేవుడు ఎన్నుకోకముందు, 10 ఆజ్ఞలు కోకముందు ఇలాంటి పరిస్థితి ఉన్న వీళ్ళని దేవుడు ఏం చేసుకుంటాడంటే సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం గల రాతి పలకల్ని ఇశ్రాయేల్కి ఇస్తాడు. ఎవరితో అంటే మోషేతో వస్తాడు. ఇచ్చి చెప్తాడు ఏమనంటే వాళ్ళకున్న ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్. ఈ 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ ఏంటంటే తెలుసా మీకు? 10వ ఆజ్ఞలో, ధర్మశాస్త్రంలో 10వ ఆజ్ఞలో 5వ ఆజ్ఞ ఏంటి అని అంటే కనుక చదివేద్దాం ఒకసారి. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయము. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు దేవుడు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఏమని? దాంట్లో ఉన్న 5వ ఆజ్ఞ గురించి మాట్లాడేశాడు. 12 ఏమని? నీ దేవుడైన యెహోవా. ఎవరికి? ఇశ్రాయేలుకి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో, నీకు అనుగ్రహించే దేశంలో అంటే దేవుడు ఎవరికి దేశాన్ని ఇస్తా అన్నాడు? ఇశ్రాయేలుకి ఇస్తా అన్నాడు. ఆ ఇశ్రాయేలుకి ఇచ్చే దేశం ఏంటి? కనాను దేశంలో. ఆ కనాను దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే, మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే నీ తండ్రిని తల్లిని ఏం చేయము? సన్మానించము అని చెప్పేశాడు. ఈ సంగతి రిమైండ్కి రావాలి ఇశ్రాయేలీయులకి. ఏంటంటే ధర్మశాస్త్ర 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే మీరు దేవుడిచ్చే దేశంలోకి వెళ్ళాలంటే నువ్వు ముందు ఒకటి పాటించాలి. ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఏంటంటే ఆ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతులైనట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయము? సన్మానించుము అని చెప్పేశాడు. ఈ మాటలో పరమార్థం గ్రహిస్తే కనుక, ఈ మాటను మనం ఆలోచిస్తే కనుక నీ తల్లిని తండ్రిని దేవుడిచ్చిన దేశంలో దీర్ఘాయుత్రం ఉండాలంటే కనుక నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. ఇది మరొకసారి రెండోసారి చట్టం మాట్లాడినప్పుడు కూడా చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం.
16 వచనం చదువుదాం. ద్వితోపదేశకాండము 5వ అధ్యాయము 16 వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? అక్కడ చదివేద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో, మరలా అదే మాట రెండోసారి రాశాడు అంతే. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమం కలగాలంటే క్షేమం కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించలాగిన దేవుడిచ్చిన ఆజ్ఞ, కమాండ్మెంట్ ఏంటంటే 5వ ఆజ్ఞ, నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి? సన్మానించాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టాడు కాబట్టి 10 ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞను ఏం చేయాలి? ఖచ్చితంగా పాటించాలి. ఆయననే కాదు కానీ ఇశ్రాయేల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలనంటే తండ్రిని తల్లిని సన్మానించాలి. ఇది వాళ్ళకి ఇచ్చిన దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈ 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికైతే వెళ్ళం. ఎవరు? ఇశ్రాయేల్. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు దేవుడు. ఏమని? ఇక్కడ ధర్మశాస్త్రం మీరు ఎంత పాటించాలి? కొంతమంది మేధావులు కొన్ని పాటిస్తే పర్లేదు, కొన్ని పాటించకపోతే పర్లేదు అని అంటారు. కానీ అక్కడ చెప్పేశాడు, ఎవడైనాను ధర్మశాస్త్రం కొంత అంత అని అంటే అంత అంటున్నాడు. ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో, అంటే 9 పాటించారు, తల్లిని తండ్రి సన్మానించట్లేదు అనుకోండి, వారు ఖచ్చితంగా ఏమైపోతారంట? అపరాధి అయిపోతారని చెప్పేసారు. ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అగును అని చెప్పేశారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక ఇశ్రాయేలుడు, ఒక యూదుడు కాబట్టి ధర్మశాస్త్రం ఉన్న ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తల్లిని తండ్రిని సన్మానించాలి కాబట్టి భౌతికమైన తల్లిని సన్మానించకుండా ప్రభువైన యేసుక్రీస్తు చనిపోకూడదు. అప్పుడు అలా చనిపోతే ఆయన నెరవేర్చినట్టు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తారంటే, నేను ధర్మశాస్త్రం నెరవేర్చాను, ధర్మశాస్త్రం లోబడ్డాను, ధర్మశాస్త్రం నెరవేర్చిన తర్వాత కొట్టేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఇది నెరవేర్చాడు అని అంటే ఈ 5వ ఆజ్ఞ ఖచ్చితంగా నెరవేర్చాడు. ఈ ఇశ్రాయేలు కూడా ఈ 5వ ఆజ్ఞ పాటించకుండా వాళ్ళు నీతిమంతులు అవడానికి, అపరాధులు కాకుండా అవడానికి ఎటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండదు. అందుకోసము 10 కమాండ్మెంట్స్లో ఒక కమాండ్మెంట్ అనేది ఏంటంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. కాబట్టి ఇది ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కాబట్టి ఈ ఆజ్ఞని ఎవరైనా ప్రపంచంలో ప్రభువైన యేసు తల్లిదండ్రులకి ఇదిగోండి ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అని కాబట్టి తల్లిదండ్రులు సన్మానించలేదని ఎవరైనా అంటారనడానికి కూడా అవకాశం లేకుండా చేశాడు. చనిపోయేటప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాటను పట్టుకుని చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని అపార్థం చేయాలనుకున్నా అసలు అవకాశం ఉండదు. ఎందుకంటే నరాల్లో ప్రతి ఇది కమాండ్మెంట్ నెరవేర్చేశారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. 19వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండి చూచి, అమ్మా ఇదిగోని కుమారుడు. అమ్మ అంటున్నాడు ఎవరిని? తన తల్లిని, భౌతికమైన తల్లిని ఏమన్నాడు అంటే, అమ్మా ఇదిగోని కుమారుడు, ఈయన చనిపోతున్నాడు, ఒక కుమారుడుని అప్పగిస్తున్నాడు. ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు అప్పగిస్తున్నాడు అంటే కనుక తల్లిని విడవకూడదు, చనిపోయేటప్పుడు కూడా నేను విడవకూడదు అని ఎరిగాడు. ఆయన ఎరిగాడు కాబట్టి మరొక కుమారుడికి ఈయన అప్పగిస్తున్నాడు. అని అంటే ధర్మశాస్త్రంలో ఉన్న 5వ ఆజ్ఞ పాటించాడు కాబట్టి మరియ గారిని కూడా విడిచిపెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనసు లేదు. ఎప్పుడంటే చనిపోయాడు. మరియ గారి పరిస్థితి ఏంటండి అసలు లోకంలో? మరియ గారి యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియ గారిని చనిపోయేటప్పుడు విడిచిపెట్టకూడదని మరియ గారిని అనుకున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియ గారి పట్ల, మరియ గారు ఈయన పట్ల ఎలా ఉంటే మరియ గారు వదలకుండా వెళ్తారు ప్రభువైన యేసుక్రీస్తు వారు అని అంటే 33 సంవత్సరాల్లో తన తల్లి తనతో ఉన్న విధానాన్ని బట్టి లేదా ఆవిడ పరిస్థితిని బట్టి ఈ తల్లిని నేను వదలకూడదు అని చనిపోయేప్పుడు కూడా అనుకుంటున్నాడు. అంటే ఆవిడ పరిస్థితి ఏంటి అని అంటే కనుక ఆవిడ కూడా ఇశ్రాయేల్ వంశంలోంచి వచ్చిన వ్యక్తి. ఎవరంటే మరియ గారు. ఆవిడ పరిస్థితి ఎలాంటిది అని అంటే కనుక ప్రపంచంలో ఏ స్త్రీ ఫేస్ చేయని పరిస్థితి, ప్రపంచంలో ఏ స్త్రీ పడని పరిస్థితి, ప్రపంచంలో ఏ స్త్రీ కూడా ఇలాంటి సంఘటన జరిగింది అని అంటే ఓర్చుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి అనుభవించింది ఎవరంటే మరియ గారు. ఈ తల్లిని నేను చనిపోయేటప్పుడు కూడా వదలకూడదు అనుకుంటున్నాడు ఆయన.
మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఎందుకంటే యేసు గారు మరియ గర్భాన ప్రవేశించిన నాట నుండి మరియ గారికి అస్సలే పరిస్థితులు ఏమీ బాగోలేదండి. 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జన్మ ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపును ప్రదానం చేయబడిన తర్వాత ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత బిట్రోకల్ జరిగిన తర్వాత ఏకం కాకమునుపు, అంటే ఒకటి కాకమునుపు, ఏకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను అని చెప్పేశాడు. ఎలా అయ్యిందంటే పరిశుద్ధాత్మ వల్ల. అంటే ఏ సమాచారం అసలు వాక్యం ఎరిగిన వాళ్ళకి ఈ సంగతి యేసేపు గారికి అర్థం కాలేదని అంటే లోకంలోని జనాల పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి, అసలు మరియ గారు ఎలా ఫేస్ చేసి ఉన్నాడంటే ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఈనాడు మీకు తెలుసో లేదో, అసలు ఒక వ్యక్తి, ఒక స్త్రీ, ఒక పురుషుడు మాట్లాడుకుంటే తప్పుగా మాట్లాడి చిత్రీకరించే సమాజం ఈనాడు ఉంది. అలాంటి పరిస్థితి ఉన్న ఈనాటి సమాజంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడితే అసలు ఊహే తప్పుగా ఆలోచించుకునే సమాజం ఈనాడు ఉన్నప్పుడు పరిస్థితిలో వీడి గర్భం దాల్సి పరిస్థితి ఏంటి? అది కూడా భర్తతో ఏకం కాకముందు, ప్రదానం చేయబడిన తర్వాత మ్యారేజ్ అవ్వకముందు ఒక స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈమె గర్భంలో పడటమే ఆవిడకు ప్రాబ్లం అయిపోయింది. తన భర్తని యేసేపు గారు కూడా వదిలేద్దాం అనుకున్నారు. 19 ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై, అదే అంటున్నాడు అక్కడ, నీతిమంతుడై ఆమెను అవమానపరచడం వల్లక రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించను అని చెప్పేశారు. ఇదిగో యేసేపు గారు కూడా పాతనంలో ఇశ్రాయేలుడే కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం ఉన్న వ్యక్తే కాబట్టి ఈయన యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం ఎరిగితే కనుక ఈమెను వదులుదాం అనుకునే సంగతి నీకు రాదండి. కానీ వచ్చేసినా సరే అసలు ఈయనే వదిలేద్దాం అనుకుంటే ఇంకా సమాజం ఏమనుకుంటుంది పరిస్థితి? సమాజంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నా గర్భంలో నేను కంటున్నాను, నేను జన్మనిస్తున్నాను ఆనందపడాలా, సమాజం అనే మాటలకి అవమానపడాలా అనే 2 స్థితిగతుల మధ్య ఇబ్బంది పడుతున్న స్త్రీ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి తల్లి. ఎందుకంటే యేసు వారు తెలియాలి, యెషయా గ్రంథంలో ఉంది కదా 7వ అధ్యాయం 14వ వచనం ఏమని, ఇదిగో నీవు ఇమ్మానుయేలు అని ఒక ఆయనకి పేరు పెడతావు, ఆయన నీ గర్భాన్ని పుడతాడు అని చెప్పేశాడు కదా. ఈ ప్రవచనం ఎరిగిన యేసేపే ఇలా మాట్లాడుతుంటే, ఇది ధర్మశాస్త్రం ఉందని ఈయన ఎరిగిన వాడి ఇలా ఉంటుంటే సమాజం యొక్క పరిస్థితి ఏంటి, సమాజం ఈవిడ పరిస్థితి ఏంటి అని అంటే కనుక దూత వస్తేనే కానీ ఈయనకి అర్థం కాలేదు. ఎవరికి? యేసేపు గారికి. 20 వచ్చింది. మాత్రం ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకు అని దూత వచ్చి చెప్తేనే కానీ నమ్మలేదు. భర్తే నమ్మకపోతే ఇంకా సమాజంలో ఈవిడ పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి ఏంటి, ఈమెని భార్యని ఈ పరిస్థితి, ఈ స్త్రీతో అతను ఎలా రియాక్ట్ అవ్వాలి? చెప్పింది ఎవరితో? దూత యేసేపు గారితో. యేసేపు చెప్పింది ఓకే, యేసేపు వదిలేద్దామని అనుకోలేదు, మార్చుకుని ఏమన్నాడంటే విఘ్నార్థం అని అనుకోలేదు కాబట్టి దూత చెప్పిన తర్వాత మారాడు. ఎవరు? యేసేపు గారు. మరి అదే దూత సమాజానికి చెప్పిందా? చెప్పలేదు. మరి చెప్పలేనప్పుడు సమాజ పరిస్థితి ఏంటి మళ్ళీ? అంటే భర్త అయితే ఓకే, దూత వచ్చి చెప్పింది కాబట్టి భర్త ఓకే సెటిల్ అయ్యాడు అనుకుందాం. మరి సమాజంలో ఈ పరిస్థితిని ఎంత చెప్పినా నమ్ముతారనంటే, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని నమ్ముతారనంటే, ఇప్పుడు ఏమీ లేకుండానే మనుషుల మధ్య చిచ్చులెట్టే సమాజం ఉంది, మనుషులకి ఏయో వంకలు పెట్టే సమాజం ఈనాడు ఉంటుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తల్లి గర్భంలో, మరియ తల్లి గర్భంలో పడినప్పుడు ఆవిడ ఎలా ఫేస్ చేసింది? ఇది గొప్పతనం అండి. అందుకోసం ఈ తల్లిని చనిపోయేటప్పుడు కూడా విడిచిపెడదాం అనుకుంటలేదు ఆయన. అదే అన్నాడు 20 వచనంలో, ఇదిగో ప్రభు దూత స్వప్నమున అతను ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. ఇది సమాజం అంగీకరిస్తాదనంటే అంగీకరించదు. ఎలా చూస్తుందండి సమాజము? దారుణంగా చూస్తుందండి. ఎవరినంటే ఈవిడ్ని. కాబట్టి యేసేపు ప్రమేయం లేకుండా గర్భం దాల్చడం అంటే ఈనాడే మనం అంగీకరించకపోతే ఆనాడు అంత జ్ఞానం ఉన్నవారు కూడా లేని పరిస్థితుల్లో ఆవిడ ఎలా ఫేస్ చేసింది ఒక స్త్రీగా, ఆవిడ గొప్పతనానికి హ్యాట్సాప్ చెప్పలేదు. ఎందుకంటే అంత గుడ్ క్యారెక్టర్ కలిగి ఉంది. ఎవరంటే మరియ.
మరి గారికి యేసుక్రీస్తు వారి తర్వాత చాలామంది పిల్లలు కన్నది. ఎవరు? మరి గారు. అంటే కొంతమంది పిల్లలకి అంది. మరియు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎవరు ఉన్నారంటే సోదరమణులు కూడా ఉన్నారు. ఈ వేళ్ళు ఉండగా కూడా యోహాను గారు కుమారుడు కాకపోయినా యోహాను గారికి ఎందుకు అప్పగిస్తున్నాడో ఈ బాధ్యత ప్రభువైన యేసుక్రీస్తు వారు అని అంటే, అసలు యేసుక్రీస్తు వారికి ఎంతమంది సహోదరులు ఉన్నారంటే మార్కు సువార్త 6వ అధ్యాయం. ఎందుకంటే యేసు ప్రభువు తర్వాత మరియమ్మ గారు పిల్లలు పుట్టారండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? 6వ అధ్యాయం 3వ వచనంలో, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతనికి సోదరీమణులు అంటే తోబుట్టువులు కూడా ఉన్నారా అంటే ప్రభువైన ఉన్నారు. సోదరీమణులు అందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు అతని విషయం ఏం పడ్డారంట? అభ్యంతర పడ్రి అని చెప్పేశాడు. ఇప్పుడు సమాజం ఓకే, అంగీకరించలేదు, భర్త మార్చుకున్నాడు. మరి పిల్లల పరిస్థితి ఏంటి? నా తల్లిని ఇలా అంటున్నప్పుడు సమాజం తల్లికి ఏం చేయాలంటే ప్రోత్సాహం అందించాలా? లేదా తల్లి ఏ తప్పు చేయలేదని అనుకోవాలా? లేదా సమాజం చెప్తున్న మాటలు వినాలా? నేను నా తల్లికి ఇలా గర్భం దాల్చిందా అని సమాజం అంటున్నప్పుడు అక్కడ ఉన్న సహోదరులు కానీ సోదరులు కానీ ఎలా రియాక్ట్ అయ్యారనంటే, ప్రభువుని యేసుక్రీస్తుని ప్రేమించారనంటే ఆ విషయంలో కూడా ప్రేమించలేదు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు అంటే సమాజం అంగీకరించలేదు, భర్త అంగీకరించలేదు, ఆఖరికి తోబుట్టువులే మరియను కూడా అవమానించారు. ప్రభువైన యేసుక్రీస్తుని కూడా ఏం చేయలేదు, ఈయన దేవుని వలన లేదా పరిశుద్ధాత్మలో పుట్టాడని సంగతిని కూడా తోబుట్టువులు కూడా యేసు ప్రభువుని ఏం చేయలేదు, నమ్మలేదు, ప్రేమించలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనంలో సమాచారం తెలియజేశాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ వచనం. ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలం విడిచి యోదయాకు వెళ్ళము అని చెప్పేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోను? యోదయాకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అలా గ్రహించలేకపోతాను. ఏంటి వడ్లవాని కుమారుడు మా సహోదరుడు ఏంటి ఇలా చేస్తున్నాడని అందరూ శిష్యులు అంటారు కదా. అంటున్నప్పుడు వాళ్ళు ఫేస్ చేయలేక నువ్వు ఎక్కడికి వెళ్ళిపోండి, యోదయాకి వెళ్ళిపోతున్నారు. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యోదయాకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపగోరు వాడెవడును తన పని రహస్యంగా జరిపింపుడు. నీవి కార్యములు చేయుచున్న ఎడల నీవే లోకమును కనపరుచుకొని చెప్పిను. ఆయన సహోదరులైన ఆయన ఏం చేయలేదంట? విశ్వాసం ఉంచలేదు. శిష్యులు విశ్వాసం ఉంచారు కానీ సహోదరులు విశ్వాసం ఉంచలేదు. మనం పాట పాడతాం. ఏంటి? పరవాసుని జగముని ప్రభు అని పాడతాం. లేదా మరణమును జయించి అనే పాట పాడతాం. ఆ పాట, ఈ పాటలో లేదా యేసు నాకు చాలును 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 అని మాట్లాడతాం. ఎప్పుడు చాలును అని అంటే లోకం నన్ను విడిచిపెట్టిన, నా తల్లిదండ్రులు నన్ను వదిలేసిన, నా అన్నదమ్ములు నన్ను వదిలేసిన, లోకము నన్ను విడిచిన, నా బంధువులందరూ పాట పాడతాం. పరమాజీవం నాకు నివ్వలో లోకము నాకు శత్రువైన, అన్నదమ్ములు నన్ను వదిలేసిన, తల్లిదండ్రులు వదిలేసిన, నువ్వు నాకు కావాలని అంటే నిజంగా ఇది నీ జీవితంలో జరిగితే నువ్వు ఫేస్ చేయగలంటే ఫేస్ చేసగలగలా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎంతమంది ఫేస్ చేస్తారని పాటలు పాడతా కనుకున్నారు. ఈ పాటలో మీకు డిస్ప్లేలో కూడా చూపిస్తాను. అది ఒకసారి ఆ పాట తీర్థం ఒకసారి చూడండి. నిరీక్షణ గీతంలో ఇది కేవలం పాటకే అని అనుకున్నారు చాలా మంది. పాట కాదు ఇది. నిజంగా మన జీవితంలో లోకమంతా నాదనించి బంధుమిత్రులే ప్లేరనుకుంటుని అంతయు మోసమేగా వ్యర్థమును సర్వము ఇలలో అని చెప్పేశాడు మొదటి చరణంలో. లోకమంతా నాది అనుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సహోదరులు అంగీకరించినప్పుడు, తన సోదరులను అంగీకరించినప్పుడు, తన తల్లి తనను యాక్సెప్ట్ చేసినందుకు తల్లిదండ్రులు కూడా సహోదరులు కూడా మరిగాని వదిలేస్తుంటే అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఫేస్ చేశారు సంఘటన? అసలే ఇంట్లోనే ఏం లేదంటే కోఆపరేషన్ లేదండి. మీరు ప్రపంచంలో గెలవాలని అంటే, ప్రపంచం కూడా కొన్ని సామెతలు చెప్పేదనంటే మీరు ఇంట్లో గెలవాలి అని అంటారు. నీ భార్య నీ మాట ఏందో, నీ కొడుకు నీ మాట ఏందో, నీ కూతురు నా మాట ఏందో, నీ మాట ఏందో నువ్వు వచ్చి నాకు చెప్తున్నావు, నేను నీ మాట వినాలా అంటారు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఫేస్ చేయలేదు అనుకుంటున్నారా? ఫేస్ చేశాడు. అది ఆయన సహోదరులే ఆయన ఏం చేయలేదు, విశ్వాసం వచ్చినప్పుడు నీ సహోదరులే విశ్వాసం వచ్చినప్పుడు నేను ఎందుకు విశ్వసించాలి అని ఎవరైనా అనుకుంటారండి ప్రభువైన యేసుక్రీస్తు వారు? కంపల్సరీ ఉంటారు. ఎందుకంటే మనం ఆపరేషన్ జరగాలంటే ఇంట్లో కోఆపరేషన్ జరగాలి. గుర్తుపెట్టుకోండి.
భర్తకు భార్య సపోర్ట్ చేయనప్పుడు భర్త వెళ్ళి సమాజంలో గెలవగలడా అంటే గెలవలేడు. తన కుటుంబీకులే, తన అన్నదమ్ములే, లేదా తన అక్క చెల్లెళ్ళే సపోర్ట్ చేయనప్పుడు సమాజంలోకి వెళ్ళి ఏదైనా చేస్తే సమాజం అంగీకరిస్తుందంటే అంగీకరించదు. ఫ్యామిలీలో కోఆపరేషన్ లేకపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని పరిచయం ఏం చేయలేదు, మానలేదు. దేవుని వాక్యాన్ని అసలే వాళ్ళ నమ్మకపోయినా ప్రకటిస్తే వెళ్ళిపోయాడు. ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మన తల్లిదండ్రులు వాక్యం ఎరిగినందుకు మనల్ని వదిలేసిన నో ప్రాబ్లం, వాళ్ళని వదిలేసిన నో ప్రాబ్లం. ఎందు గురించి అంటే ఇక్కడ వాక్యాన్ని గురించి వీళ్ళు మనకు శత్రువులు అయిపోతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది అన్నందుకు కానీ, అసలు వడ్లవాణి వాడిగా క్రియలు లేవని తన సహోదరులు అనేక మందిని ఎవరో అంటున్న చేత ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఏర్స్పెయిన్ చేసుకుంటారు. ఎవరంటే సహోదరులు. ఇలాంటి భయంకరమైన, ఇప్పుడు అన్న మనతో ఉంటున్నాడు, అక్క మనతో ఉంటుంది, నాన్న కోఆపరేషన్ ఉంది, అమ్మ కోఆపరేషన్ ఉంది, అన్ని కోఆపరేషన్లో దేవుడు పని చేయట్లేదు. మనం ఏ కోఆపరేషన్లో ప్రభు పని మర్చిపోలేదు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సంగతి మన అందరం ఖచ్చితంగా ఎరగాలి. అందుకోసమే యేసుక్రీస్తు వారు పుట్టక ముందే ఒక ఫ్యూచర్ చెప్తాడు. ఎవరనంటే దేవుడు ఒక ప్రవక్త ద్వారా ఫ్యూచర్ చెప్పేస్తాడు. ఏంటంటే అసలు ఇతను పుడతమే ఏంటి తెలుసా, ఒక వివాదం. అసలు నీ కుమారుడు పుట్టడమే, ఓ మరియా నీ కుమారుడు పుట్టడమే ఇది వివాదం. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇది వివాదం. ఎందుకంటే పరిశుద్ధాత్మలో గర్భం ధరించిందంటే ఇది పెద్ద వివాదం ప్రపంచంలో. అది ఫ్యూచర్ ముందుగా చెప్పగానే ఆ స్టేట్మెంట్ని తీసుకుంది ఎవరంటే తల్లి అయిన మరి అండి. లోకసువార్త 2వ అధ్యాయం, లోకసువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. చదివేద్దాం. లోకసువార్త 2వ అధ్యాయము 34 వచనం. సిమియోను వారిని దీవించి ఏమన్నాడంట, ఇదిగో అనేక హృదయాలోచనలు బయటపడిపోతాయి. ఎవరేంటో తెలిసిపోతే, నా తండ్రి అనుకున్నా, నా తండ్రి ఎవరో, నా తల్లి ఎవరో, నా అక్క ఎవరో, నా తమ్ముడు ఎవరో అంతా సెపరేట్ అయిపోద్ది, అంతా తెలిసిపోద్ది. ఎందుకంటే ఈయన పుట్టినప్పుడు హృదయాలోచనలన్నీ బయటపడిపోతాయి. అదే మాట్లాడుతున్నాడు. ఏమని? సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎవరు సహించలేరు, ఎవరు ఓర్చుకోలేదు, అసలు వాళ్ళ ఇంట్లో కూడా ఓర్చుకోలేదు, సమాజం అంగీకరించలేదు. తల్లికేమో భయంకరమైన పరిస్థితి. ఈయన పుట్టడమే అనేక మంది అంగీకరించిన స్థితి. అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేల్ అనేకులు ఏమైపోతారంట, పడిపోతారండి. ఈయన పుడతండి ఇది అంగీకరించలేదు. పడుటకును తిరిగి లేచటకును ఎలాంటి వాడు ఈయన పుట్టుక ఎలాంటిది, వివాస్పాదమైన గుర్తుగా ఏం చేయబడి ఉన్నాడు, నియమింపబడి ఉన్నాడు. ఇదిగో మరియా నీ హృదయంలోంచి ఖడ్గం దూసుకుపోతుంది అన్నాడు. అలాగే జరిగింది. అదే అంటున్నాడు అక్కడ. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసిపోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను అని చెప్పేశాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టడమే ఏంటిది, ఒక వివాదం. ఈ వివాదం గురించే పుట్టాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన పుట్టుకు ఒక వివాదం అయిపోయింది ప్రపంచంలో. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టాడంటే సమాజం ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఆవిడ ఈ గర్భాన్ని పుట్టిన పిల్లలే అంగీకరించలేదు, సోదరి మనులు ఏం చేయలేదు, అంగీకరించలేదు. అంటే ఆయన పుట్టుకే ఒక వివాదాస్పదంగా మారిపోయింది. కాబట్టి ఈ సంగతి మనం అందరూ ఎరగాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద వాళ్ళ బ్రదర్స్ లేదా సోదరి మనులు ఏం చేసేవారంటే పగపట్టేసేవారండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఓ పక్కనేమో లోకం అంగీకరించకపోవడమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా బాధాకరం అని అంటే, ఇంట్లో వాళ్ళు కూడా అంగీకరించకపోవడం ఎంత బాధాకరమో చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన లోకములో ఉండెను. ప్రభు యేసు ఎక్కడ ఉన్నారంట? లోకంలో ఉన్నారంట. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగిన కానీ లోకం ఆయన ఏం చేయలేదు, తెలుసుకోలేదు. ఒక లోకం తెలుసుకోలేదు. ఎందుకంటే లోకం అర్థం కాలేదు ప్రభు యేసు వారు ఎవరు. మన అర్థం కానిప్పుడు ఇంట్లో వారికి కదా అర్థమైందా, భర్తకు కూడా అర్థమైందా, లేదా బ్రదర్స్ కూడా అర్థమైందా, సిస్టర్స్ కూడా అర్థమైందా అంటే వాళ్ళకు కూడా అర్థం కాలేదు. లోకానికి అర్థం పోవడమే కొంచెం బాధాకరం. అంటే ప్రభు యేసు వారిది వాళ్ళ ఇంట్లోనే అర్థం కాలేదంటే ఆయన ఎవరు. అదే అన్నాడు అక్కడ. ఆయన 11 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన ఏం చేయలేదు, అంగీకరించలేదు అంటే. ఇప్పుడు మన అమ్మ మన మాట వినకపోతే బాధ చేద్దాం, మన నాన్న మన మాట వినకపోతే బాధ చేస్తే ఇన్ని వేస్తాం, మనం ఎన్ని ఫేస్ చేసి ఉంటాడండి. మనం అనుకుంటాం ఒక్కోసారి మా అమ్మకి ఎన్ని చెప్పినా మారతలేదు, మా నాన్నకి ఎక్కువ ఎన్ని చెప్పినా మారలేదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తేనే వినలేదు వాళ్ళు. అంటే అంత భయంకరమైన వారు కుటుంబీకుల్లో ఉంటారు.
వాళ్ళ వాక్యం గురించి నిన్ను ఒక్కొక్క పరిస్థితిలో వదిలేవచ్చు. నువ్వు కూడా అలా వదిలేసిన పరిస్థితి కూడా ఒకసారి రావచ్చు. బట్ ఈ పరిస్థితి ఏంటి, ఈ స్వభావాలు ఏంటి, ఇది ఖచ్చితంగా మనందరం ఎరగవలసిన విషయం. ఎందుకంటే అక్కడ జన సమూహం మధ్య యేసుక్రీస్తు వారు బోధిస్తుంటే తన సహోదరులు అంగీకరించలేకపోయారు, డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఏంటి చిన్నవాడు ఏంటి ఇలా బోధించేస్తున్నాడు ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంత చిన్నవాడు ఎలా జ్ఞానాన్ని బోధిస్తున్నాడు ఏంటి, ఈయన వడ్లవాని కుమారుడు కదా, యేసేపు కుమారుడు కదా, ఎలా బోధిస్తున్నాడు అని. ఎందుకంటే మీ తమ్ముళ్ళలా కూడా మీరు, లేదా మీ అన్నయ్యలా కూడా ఇలా మీరు బోధించలేరని అలా అన్నయ్యలు అనేటప్పుడు వాళ్ళ అన్నయ్యలో ఈయన మీద ఫోకస్ చేసేసేవారు. ఎవరి మీద? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి క్రీస్తును కన్నందుకు మరీ గారికి లోకంలో మిగిలింది ఏంటిది? కన్నీరే, బాధ తప్పించి ఏ ఒక్కరూ మరీ గారికి సపోర్ట్ చేయలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారుగా భూమి మీదకి దేవుని కుమారుడుగా, లేదా భూమి మీద పరలోకంలో దేవుడిగా ఉండి భూమి మీదకి వచ్చారు కాబట్టి యేసు ప్రభువుకి ఏం చేయలేదు? సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు రెండో విషయం ఏంటనుకున్నారు మీరు? రెండో విషయం ఏంటంటే ఇప్పుడు తల్లి అయిన మరియా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సపోర్ట్ చేయాలా, లేదా లోక సంబంధాలైన తన కుమారులకి సోదరులకు సపోర్ట్ చేయాలని అంటే, ఎవరికి ఓటు వేయాలని అంటే, ఈయన దేవుని కుమారుడుగా భూలోకానికి వచ్చాడు వాళ్ళకి ఓటేసింది, కానీ శరీర సంబంధమైన పిల్లలకు ఓటేయలేదు. ఎవరంటే మరియా. అందుకోసమే యేసు చనిపోతూ ఒక మాట చెప్పేస్తున్నాడు. ఇందు గురించి అంటే వాళ్ళు అంగీకరించలేదండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. మార్కు సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? 3వ అధ్యాయము 20వ వచనం, మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? అసలు సహోదరులు ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. ఆయన ఇంట్లోనికి వచ్చినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు ఇంట్లోకి ఎంట్రన్స్ అయినప్పుడు అంట చూడండి, ఆయన ఇంట్లోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చి కనుక భోజనం చేయటకైనా వారికి వీలు లేకపోయిందంట. అలాంటి పరిస్థితి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయనకి ఏమైందనంట? మతి చలించింది. అంటే ఈయన వస్తుంటే అందరూ వచ్చేస్తున్నారు కదా, వచ్చింది కాబట్టి ఈయన వల్ల మా కుటుంబం ఏంటి ఎలా అయిపోయింది పరిస్థితి ఏంటి, అందరూ వచ్చేస్తున్నారు ఏంటి, ఈయన వల్ల అందరూ వచ్చేస్తున్నారు ఏంటి. ఈనాడు చాలా మంది కూడా మూలుగుతారు. ఎవరు వచ్చేస్తారు అంటే ఆత్మీయులు ఇంటికి వచ్చేస్తండి, శరీర సంబంధం. ఎందుకంటే వాళ్ళకి బాధ అయ్యేది. ఎందుకంటే మా ఊళ్ళో ఎంతమంది ఉన్నారు, మా కులం ఎంత ఉన్నారు, మా ఇంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఆత్మీయులు వచ్చేస్తున్నారు అంటే. ఆ ఇంటిలోకి వచ్చినప్పుడు ఏం జరిగిందంట? ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చినాయి కనుక ఆ ఇంట్లో వాళ్ళకి భోజనం చేయడానికి కూడా వీల్లేదు. ఆయన ఇంటి వారు ఈ సంగతిని ఏం చేస్తారంట? ఆయనకి ఏమైంది? మతి చలించింది. మతి చలించిందని చెప్పి ఆయన ఏం చేయడానికి వచ్చారంట? పట్టుకొనబోయిరి అని చెప్పేశాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఇంతమంది ఉండటం కూడా వీళ్ళు ఏం చేయలేదు? సహించుకోలేదు అని చెప్పేశాడు. అసలే మరియమ్మ గారు కూడా కుటుంబం అంతట్లో యేసు గురించి బాగా తెలిసిన వ్యక్తి ఎవరో? మరియమ్మ గారు. ఈవిడి ఒకరోజు యేసు చూడడానికి వీళ్ళందరి దగ్గరికి వెళ్తుంటే, అప్పుడు యేసు ప్రభుని చూడడానికి, ఇదిగో నా కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏం బోధిస్తున్నాడు నేను వెళ్తుంటే, అప్పుడు ప్రభువైన యేసు మరియమ్మ గారిని ఏమంటారు? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరులు అన్నప్పుడు, ఇదిగో ఇంతమందిలో నా తల్లిని దూషించాడు యేసు, ఇదిగో ఈ నా తమ్ముడు నా అన్నయ్య దూషించాడు, అది బాగా ఎక్కువ ప్రేమించిన నిన్నే దూషించాడని తన సోదరి మనం అనలేదా? కంపల్సరీ అన్నారు. అమ్మ నువ్వు అంత అలా ప్రేమిస్తున్నావు యేసు ప్రభు వారిని, ప్రేమించినప్పుడు ఇదిగో ఎవరు నా తల్లి అన్నాడో, ఇదిగో శిశువు వస్తున్నప్పుడు ఎవరు నా తల్లి అన్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరీగాను కూడా దూషించారు. ఎవరో? వాళ్ళ కుటుంబీకుల పిల్లలు. ఎందుకంటే అమ్మ నీకు విలువ ఇవ్వలేదు, ఎవరంటే నీ కొడుకు, విలువ ఇవ్వలేని కొడుకుని నువ్వు ఇంకా కుమారుడు గాను, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిని ఎలా నమ్ముతున్నావు నువ్వు, నీకు విలువ ఇవ్వట్లేదు నీ కుమారుడు అని అన్నారు అని అంటే కంపల్సరీ అన్నారు. అప్పుడు అన్నాడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని? మరియమ్మ గారిని ఈ పరిస్థితి చూసే, ఎవరి పరిస్థితి చూసి? మరియమ్మ గారి పరిస్థితి చూసే, అమ్మ ఇదిగో ఈయన నీ కుమారుడు, నువ్వు ఈయనకి ఎవరు అంటే తల్లి. అంటే ఇక్కడ కూడా ఏం కనబడుతుంది? ఆత్మీయ రూపములో శరీర సంబంధులు వాక్యాన్ని ఎరగపోవడం వల్ల తల్లి అయిన మరియని, శరీర సంబంధించిన తల్లి అయిన మరియని తన సహోదరులు అంగీకరించలేకపోవడం వల్ల ఈయన ఏం చేస్తాడంటే ఆత్మీయ కుమారుడుగా ఉన్న యోహానికి ఆత్మీయ తల్లిని అప్పగిస్తున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలో తల్లి పట్ల ఆజ్ఞను పాటించే విషయంలో ఆయన ఏం చేయట్లేదు, అది నేను మర్చిపోవాలని ఎప్పుడు అనుకోలేదు. ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయేటప్పుడు నా తల్లిని నేను ఏం చేయాలి?
చనిపోయేలు బతుకుండగా సన్మానించాడు, బతుకుండగా ప్రేమించాడు, బతుకుండగా సంరక్షించాడు. చచ్చిపోయినప్పుడు కూడా తల్లిని వదలాలని ఆయనకి రావట్లేదు. ఎందుకంటే ఆ విషయం మర్చిపోవట్లేదు. ఎందుకంటే ఆవిడ పడిన వేదన అంతా, ఈయన కంఠం వల్ల ఆవిడకి వచ్చిన బాధ ఎంత అనేది ఇది ఖచ్చితంగా మన అందరూ ఎరగాలి. ఈనాడున్న క్రైస్తవులు చాలామంది ఇశ్రాయేల్ లాగా ఏం చేస్తారని అంటే, ఇశ్రాయేల్ ఎలా ఉన్నారండి? తల్లిదండ్రులు సరిగా ప్రేమించేవారు కాదు. చూడండి ఒకసారి తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. ఈనాడు ఇశ్రాయేల్ ఎలా ఉన్నారో క్రైస్తవులు అనబడేవారు కూడా చాలా మంది అలాగే ఉన్నారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల స్వాత ప్రకారం ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, ఎవరికంటండి? ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులు అంటే భక్తి లేని వాడు తల్లిదండ్రులు ఏం చేస్తాడో? కొడతాడో, తిడతాడో. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇశ్రాయేల్. భక్తిహీనులను, నెక్స్ట్ ఎవరంటే అండి, పాపిష్టులను, అపవిత్రులకును, మతదోషకులు, పుట్టినోట్లు ఏమన్నా 2 వేసి భ్రష్టులు, నెక్స్ట్ పితృహంతకులు అంటే పితరులు కూడా ఏం చేయరు? గౌరవించరు. ముసలోడిని ఏం చేస్తారంటే పెద్దవాడిని ఎంటకరిస్తారు. అలా ఎటకరించిన వాళ్ళు ఏమైపోయారో కూడా పాత్రలు చూసాం మనం ఒకసారి పరిస్థితి. పితృహంతకులు అంటే పెద్దవాళ్ళని గౌరవించలేని వాళ్ళు, పితృహంతకులను, మాతృహంతకులు, కన్నవారిని కూడా ఏం చేయలేరు. వాళ్ళకు కూడా హంతకులుగానే మిగులుతారు. మాతృహంతకులను, నెక్స్ట్ ఎవరంట? నరహంతకులు, వ్యభిచారులు చెప్పాడు. అంటే అప్పుడు కూడా ఇశ్రాయేల్ ఎలా ఉన్నారంటే పితృహంతకులుగా, మాతృహంతకులుగా బ్రతికారు. మరి ఈనాడున్న క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ఈనాడున్న క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారండి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఆజ్ఞలు పాటించిన ఆయన తల్లిని మర్చిపోకూడదు కదా. నా తల్లిని నేను ఎందుకు మర్చిపోవాలనుకున్నప్పుడు, అలాగే క్రైస్తవులు కన్నా మనం మా తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉంటున్నామో, అసలు వాళ్ళు ఎలా ప్రేమిస్తున్నారు అనేది ఖచ్చితంగా ఎరగాలి. మనం తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ఎలాగనగా మనుషులు ఎలా తయారవుతున్నారంట? మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు. తల్లిదండ్రులు దూషించే వాళ్ళు లేరా? ఉన్నారు. నువ్వు దూషించేవాడు ధర్మశాస్త్రులు అయితే నిశ్చయముగా చచ్చిపోతాడు అన్నాడు. తల్లిని కొట్టువాడు, దూషించేవాడు నిశ్చయంగా మరణశిక్షణ ఉంటాడు అన్నాడు. అంత కఠినంగా ఉన్న ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ఏం చేశారంటే అతిక్రమించేలా తయారైపోయారు. ఇక్కడ అన్నాడు దోషకులు, తల్లిదండ్రులకి ఎవరంట? అవిధేయులు. ఆనాడు ఇశ్రాయేలు ఎలా ఉన్నారో ఈనాడు క్రైస్తవులు పిల్లలో, క్రైస్తవ కుటుంబాల్లో తల్లిదండ్రులు గౌరవించాలి, తల్లిని మర్చిపోకూడదు, తండ్రిని మర్చిపోకూడదు. ఎందుకంటే వారు నా పట్ల చేసిన కార్యక్రమాలు అంటే ప్రభువైన యేసు చనిపోయేటప్పుడే మర్చిపోతానప్పుడు నిరంతరం వాక్యం నేర్చుకున్న మనం, నిరంతరం వాక్యం మనతో ఉంటున్న మనము తల్లిదండ్రులకు అవిధేయులమా, విధేయులమా? ఒకసారి ఎరగండి. అనురాగం ఉందా తల్లిదండ్రుల పట్ల? అమ్మాని గౌరవించలేవు. లోకంలో ఉన్న వారి పట్ల ప్రేమను కొనిపిస్తారు వీళ్ళందరూ. ఎవరో పిల్లలు చాలా మంది చూసారు మీరు. లోకంలో బాగా ప్రేమిస్తారు, లోకంలో ఉన్న పురుషులు బాగా ప్రేమిస్తారు, లోకంలో స్త్రీలు బాగా ప్రేమిస్తారు, లోకంలో ఒక లోక సంబంధమైన అమ్మాయిని బాగా ప్రేమిస్తారు. కానీ తల్లిని ప్రేమించారు, తండ్రిని ప్రేమించారు. వీళ్ళు అమ్మతో రెక్లెస్ గా మాట్లాడతారు, తండ్రితో ఎరా అంటారు, ఒరే అంటారు. ఇదేనా గౌరవం అండి? వీళ్ళందరూ ఎవరంటే తల్లిదండ్రులకు అవిధేయులు. అందుకోసం ఈ దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అంటే చేసిన విలువకి కృతజ్ఞత లేనివారు పిల్లలేనాడు. కానీ కృతజ్ఞత చూపిస్తాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అపవిత్రులు, అనురాగరహితులు, ప్రేమ అనేది వీళ్ళు కనపడతలేదు. నాన్నకు బాగపోతే సినిమాకి వెళ్తాడు వీడు, లేదా అమ్మకు బాగపోతే ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడ ఉన్నా ఎందుకు రావాలి? సీరియస్ మాట్లాడతాడు. ఎందుకు గురించి అంటే అదే బయట వాళ్ళది అయితే చెప్పండి లేదా గౌరవం ఉండి వాళ్ళ పట్ల గౌరవం చూపించేస్తాడు. తల్లిదండ్రులమ్మ ఇష్టానుసారంగా, అనురాగం లేకుండా, రెక్లెస్గా ఏంటి చెప్పేంటి, ఎక్కడ ఉంటే ఏంటి నీకు అనే పరిస్థితులు మాట్లాడే పిల్లలు ఉన్నారనంటే ఖచ్చితంగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వరకు కుమారుడుగా ఉండి తన తల్లిని ప్రేమించే విషయంలో కానీ, వదిలే విషయంలో కానీ, సన్మానించే విషయంలో కానీ చనిపోయేటప్పుడు కూడా మర్చిపోవట్లేదంటే క్రైస్తవుడుగా మనం ఎంత గుర్తుపెట్టుకోవాలి? పిల్లలుగా గుర్తుపెట్టుకుని దయచేసి నీ తండ్రి నీకు చేసిన విషయంలో కానీ, నీ తల్లి నీకు చేసిన విషయంలో కానీ మళ్ళీ ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదండి. ప్రభువైన యేసుక్రీస్తు బాల్యం నుండి కూడా మనుషుల దయలు వదిలాడు, దేవుని దయలు అంటే మనుషుల పట్ల కూడా ఇంకేముంది? గుడ్ నేమ్ ఉంది. అంటే పెద్దలు గౌరవిస్తాడు. సమాజంలో కూడా మనం పెద్దవాళ్ళని గౌరవించినప్పుడు మనకుంటే వయసు ఉన్న వారిని ఎరా ఊరే అనడం కాదు, కానీ సంస్కారంగా గౌరవించామనుకోండి చాలా గొప్ప కుర్రాడు అంట, చాలా గొప్ప అమ్మాయి అమ్మాయి. ఎందుకంటే చాలా మందికి రెస్పెక్ట్ ఇస్తే చాలా మంది గౌరవిస్తుందంట. ప్రభువైన యేసుక్రీస్తు బాల్యం నుండి ఎలా ఎదిగాడంటే మనుషులు దయలు ఎదిగాడు, దేవుని దయలు ఎదిగాడు, వర్ధిల్లాడు. దేవుని జ్ఞానం ఏమైపోయాడు? వర్ధిల్లాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈనాడు అలా పిల్లలు ఎదుగుతున్నారంటే వయసులో ఎదిగిపోతున్నారు. వయసు అయితే ఎదిగిపోతుంది. 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీ అబ్బాయి వయసు ఏంటంటే 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు వాక్యం ఎంతకి ఎదిగాడంటే 0. అంటే వయసు ఎదుగుతుందని చూస్తున్నారు కానీ లోపల జ్ఞానం ఎదుగుతుందో చూడలేదు.
లోకసువార్త 2వ అధ్యాయం. లోకసువార్త 2వ అధ్యాయం 52 వచనం చదువుతాం. లోకసువార్త 2వ అధ్యాయం 52 వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు దేవుడు. లోకసువార్త 2వ అధ్యాయం 52 వచనం ఏమని? ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఎదుగాడో చెప్పేస్తున్నాడు చూడండి ఆయన. 2వ అధ్యాయం 52 వచనం. యేసు జ్ఞానం అని అంటే ఈనాడు చాలా మంది బుద్ధి విషయంలో, జ్ఞాన విషయంలో ఎదుగుతున్నారంటే మీ పిల్లలు ఎదగట్లేదు. ఎలా ఎదుగుతున్నారంటే వయసులో ఎదిగిపోతున్నారు. వయసులో ఎదిగిపోతే నో యూజ్ అండి. వయసుతో పాటు జ్ఞానంలో కూడా ఎదగాలి. యేసుడు జ్ఞానమందును వయస్సు ఎందును, వయసు ఎందు ఎదగాలి, జ్ఞానమందు రెండిట్లో ఎందు ఎదగాలి. జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును ఏం చేయను, వర్ధిల్లుచుండెను అని చెప్పేశాడు. కాబట్టి ఈనాడు పిల్లల్లో సంస్కారహీనులుగా ఉన్నారా, అనురాగరహితులుగా ఉన్నారా, అవిధేయులుగా ఉన్నారా, పితృహంతకులుగా మాతృహంతకులుగా ఉన్నారని అంటే కనుక దేవుడిచ్చిన ఆజ్ఞని ఏం చేస్తారంటే మర్చిపోతున్నారండి. నేను పాస్టర్ గారు మీరు లేదు సువార్తికులు గారు మీరు ఆత్మీయంలో చెప్పారు కానీ దేవుడైన ఆజ్ఞ తండ్రిని ప్రేమించమని సన్మానించమని చెప్పాడు కానీ క్రొత్తలో ఎక్కడా లేదండి అని అంటారే మీరు అని అనేవారు కూడా ఉంటారు. ఎవరు పిల్లలు వాళ్ళకు మా ఇశ్రాయేలుకే కాదండి ఆజ్ఞలు, క్రైస్తవులకు ఇంకా డీపెస్ట్గా చెప్తారు దేవుడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు దేవుడు. ఏమని? 6వ అధ్యాయం మొదటి వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏం చేయండి, విధేయులై ఉండండి అని చెప్పేశాడు. అండ్ ఇంకా డీపెస్ట్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడంటే క్రొత్త అదే మాట్లాడుతున్నాం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏం చేయండి, విధేయులండి. ఎప్పుడు కూడా బాధ పెట్టేవారు కూడా తల్లిదండ్రుల్ని, ఎప్పుడు వాళ్ళకి ఇబ్బంది పెట్టేలాగా వీళ్ళు కన్నందుకు నాకు బాధే తప్పించి మరొకటి లేదు అనుకునేలా ఉండకూడదండి. అసలు ప్రభువైన యేసుక్రీస్తు కన్నందుకు ఆవిడ ఎంత వేదన పడినా ప్రభువైన యేసుక్రీస్తుని ఏమనలేదండి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈవిడ గర్భంలో ఎందుకు పడుతున్నాడు ఆవిడ ముందే ఎరిగిన స్త్రీ. అందుకోసం మాట్లాడేస్తాడు. ఏమిని? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయుడు. ఇదేంటిదంట? ధర్మం, లా, ఇది చట్టం. ఈ చట్టంలో ఆజ్ఞను పాటించకపోతే ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ధర్మశాస్త్రులు ఏమైపోతారు? అపరాధులు అయిపోతారు. ఇప్పుడు క్రైస్తవులుగా మేము దేవుని కుమారులం అని చెప్తూ, క్రైస్తవులం అని చెప్తుంటూ, మేము క్రీస్తురక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటూ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఎవరైనా నాడు ఉంటే కనుక వారు ఖచ్చితంగా పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉండదండి. భూమి మీద కూడా బతకడానికి కూడా అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. అదే అన్నాడు కిందకి. ఏమని? మీ తల్లిదండ్రులు విధేయులైనడి, ఇది ధర్మమే, నీకు మేలు కలిగినట్లు. మేలు కలగాలంటే పిల్లలకి కీడు కాదు, కీడు వస్తుందంటే పిల్లలారా దయచేసి గుర్తుపెట్టుకోండి, మీకు మీరే కీడు తెచ్చుకుంటున్నారు. నీకు మేలు కలిగినట్లు ఏం చేయండి, నీ తండ్రిని తల్లిని ఏం చేయము, సన్మానించుము అని చెప్పేశాడు. సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానాలతో కూడింది. ఎన్నోది ఇది? పాతలేదు 5వది, ఇశ్రాయేలుకి 5వది. అసలు మనకి ఎన్నో తెలుసు, ఇది మొదటిది అని చెప్పేశాడు. ఖచ్చితంగా పుష్టాజ్ఞ విషయంలో తప్పిపోతున్నామని అంటే, పుష్టాజ్ఞ నెరవేర్చే విషయంలో తప్పిపోతున్నాం అంటే, యేసులో చనిపోయేటప్పుడు కూడా తల్లిని వదలకూడదు, నా భౌతికమైన తల్లిని, ఆత్మీయంగా మారిన ఈ తల్లిని నేను వదలకూడదు అనుకున్న ఆయనలో మనం ఏం నేర్చుకుంటామంటే కనుక మనం కూడా కన్ను మూసి వరకు ఏ తల్లిని ఏ తండ్రిని వదలకూడదు. అది భౌతికంగా గాను ఆత్మీయంగా గాను. ఎందుగురించి అంటే ఇక్కడ 2 మాటలు వాడతారు. ఒకటి ఏంటంటున్నాడు, సన్మానించమంటున్నాడు. సన్మానించడం అంటే అర్థం ఏంటి? సాల్వ్ వేయడము, బొకే ఇవ్వడము, దండ వేయడము, ఇది కాదండి సన్మానం అంటే. వాళ్ళు గౌరవించడం, వాళ్ళు చెప్పిన మాటకు లోపడటం. మనం ఈ లోపడాలి, సన్మానించాలి. వాళ్ళు పోషించే ఏర్పాట్లుగా కుమారుడు నువ్వు చేయాలి. వృద్ధాప్యం వస్తే పోషించే బాధ్యత తీసుకోలేవు పిల్లవాడికి. దీర్ఘాయువు అంటే అర్థం ఏంటి? ఎక్కువ కాలం బతకడమే కాదు, ఎక్కువ కాలం బతకాలన్నా తల్లిదండ్రులు సన్మానించాలి. అదే కాకుండా చాలామంది చనిపోతే జన హృదయాలు ఉండిపోలేండి. మనం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసువారు చనిపోయారు, ఎప్పుడు కూడా మన హృదయంలో ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు కానీ 33 సంవత్సరాలు బ్రతికిన బ్రతుకు కానీ మన జీవితంలో జన హృదయాలు ఉండిపోయి ఎవరో ప్రభువుని యేసుక్రీస్తు ప్రపంచ హృదయాలు ఉండిపోయాడు. అపోస్తలులు కూడా ఇప్పుడు మాట్లాడుకున్నామంటే వాళ్ళు అలాగే బ్రతుకారు. అలాగే మనం కూడా దీర్ఘాయువు అని అంటే కనుక, దీర్ఘాయుష్మంతుడు అంటే కనుక చాలా గొప్పగా బ్రతకడానికి సమాజం కూడా మనకి గురించి చెప్పుకోవాలి. అంత గొప్పగా బ్రతకాలంటే భూమి మీద తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి, లోబడాలి, విధేయత చూపించాలి. అంతే తప్పించి తల్లిదండ్రులకు అవిధేయులుగా, మతదోషకులుగా, పితృహంతకులుగా, మాతృహంతకులుగా పిల్లలు దయచేసి ఉండకూడదండి. వాళ్ళు వృద్ధాప్యం కొత్త ఏం చేయాలి పిల్లలు? తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. తిమోతి రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయం 8వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? 5వ అధ్యాయము 8వ వచనం, తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఎవడైనను స్వకీయులు ఎవరు? ఇంటోళ్ళే యాలేడు అటుకొచ్చి ఈనాడు చాలా మంది అండి, ఈనాడు దేవుని సేవ అని చెప్పుకుంటూ చాలా మంది ఏం చేస్తారంటే ఊర్ల మీద బతుకు తెరుగు కూర్చొని తిరుగుతున్నారు. చాలా మంది ఒక సంచి చేసుకుని, సంకలో సంచి చేసుకుని, వైట్ అండ్ వైట్ వేసుకుని, కుటుంబాన్ని పిల్లల్ని వదిలేసి దేవుడు చూసుకుంటారులే ఏహో ఈరే అని చెప్తే ఏం చేస్తారు? వీళ్ళు పిల్లల్ని భార్యలు వదిలేస్తారండి. ఇలా వీళ్ళు చేసేది దొంగ సేవ. మళ్ళీ తల్లిదండ్రులను వదిలేమన్నాడు, భార్యను వదిలేమన్నాడా? నువ్వేం చేయాలంట? 8వ వచనం, ఎవడైనను స్వకీయులను, నా భర్త నన్ను పోషించడు, నన్ను సంరక్షించిన ఇంటికాడ స్త్రీ ఇతనికి వచ్చి సంచట్టుకుని ఎక్కడికో వెళ్ళి వాకింగ్ చెప్పాడు అనుకోండి, దేవుడు అంగీకరించడానికి గుర్తుపెట్టుకోండి. కుటుంబాన్ని సంరక్షిస్తున్నావా? కుటుంబాన్ని పోషిస్తున్నావా? కుటుంబానికి ఏ ఇబ్బంది లేకుండా ఉన్నావా? నీ తల్లిని తండ్రిని ద్వేషించే నీవు, అసలు వాళ్ళకి అవిధేయుడిగా ఉండే నీవు సంచట్టుకుని ఊరూరు తిరిగి పనిచేస్తే ఏ అంగీకరించండి? ప్రభువుని యేసుక్రీస్తు ఖచ్చితంగా అంగీకరించడు. అదే అన్నాడు 8వ వచనంలో, ఎవడైనను స్వకీయులను విశేషముగా మామూలుగా కాదు, తల్లిదండ్రులు ఎలా చూడాలో చెప్తున్నాడు. విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అంటండి. అసలు అవిశ్వాస బెటరు ఇతని మీద. ఎందుకంటే వాక్యం ఎరగుండి తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, వాక్యం ఎరుగుండి ఎక్కడ వృద్ధాశ్రమంలో వాక్యం ఎరుగుండి ఏం చేస్తానంటే ఎక్కడ వదిలేస్తానంటే కనుక ఇతను అవిశ్వాసి కంటే చెడ్డవాడు అని చెప్తున్నాడు. నేను చనిపోయినా నా తల్లిని వదలకున్న ప్రభువైన యేసుక్రీస్తు లక్షణం ఎక్కడ? మనం బతుకుండగానే వదిలేసే మనం ఎక్కడ? ఒకసారి దయచేసి ఆలోచించండి. బతుకుండగానే తల్లి గోడుని చూడడము, తల్లి బాధను చూడడం, తండ్రి బాధపడితే, తండ్రి ఇబ్బంది పడుతుంటే, సమస్య పడుతుంటే కళ్ళంటే నీళ్ళు రాదు, అనురాగం లేని మనం ఏదో దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం, సేవ చేస్తున్నాం, పని చేస్తున్నాం అంటే ఎక్కడ అంగీకరిస్తారు? దేవుడు దయచేసి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఇలా అవ్వడానికి కూడా కారణం తల్లిదండ్రులు అండి. నేను వృద్ధాప్యంలోను అనాథ శరణాలయంలో పడేయడానికి కారణం కూడా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుంది. ఎందుకు గురించి అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ధన సంపద కోసం, చిన్నప్పటి నుంచి పొట్ట కూడు గురించి, ఉద్యోగాలని లేదా ఉద్యోగం రావాలని ఎల్కేజీ నుంచి ఎంబీఏ వరకు లేదా డిగ్రీ వరకు బీటెక్ వరకు చదివించేసి నీవు ధన సంపద వరకు నేర్పించిన వ్యక్తి జ్ఞానంలో నా కుమారుడు ఎదుగుతున్నాడా, నా కూతురు ఎదుగుతుందా? ఒక జ్ఞానంలో ఎదగపోతే కనుక డబ్బు విషయంలో ఎదిగాడు, పొట్ట కూడు గురించి ఎదిగాడు, కానీ నా కుమారుడు జ్ఞానంలో ఎదగకపోతే కనుక నన్ను ఒక రోజు ఎక్కడ మూలపడేస్తాడు అని గుర్తు ఎరగరా మీరు తల్లిదండ్రులు? ఎరగాలి ఖచ్చితంగా. అది కుమారులు నేర్పాలి. ఎందుకంటే పొట్ట కూటి కొరకు బీటెక్లు ఎంటెక్లు చదివి ఎక్కడో ఫారెన్ వెళ్ళిపోయి వీళ్ళు అమ్మ నాన్న ఎలా ఉన్నావు అంటే ట్యాబ్లెట్లు వేసుకో డబ్బులు పంపిస్తాను అంటే తల్లిని కూడా దగ్గరుండి కూడా చూసుకోలేని కుమారులుగా తయారు చేస్తున్నారా మీరు తల్లిదండ్రుల్ని? అసలు అలా చదివించడం కూడా వేస్టే. అలా చదివించి ఎక్కడో ఉండి నీ కుమారుని అసలు ఈ గోడు బాగోపోతే నేను పోషించినోడు ఇక్కడేమన్నాడు? సంరక్షించాలన్నాడు. తండ్రికి బాగోదు, పక్కన లేని కుమారుడు ఎవరండి అసలే? పక్కన లేని కుమార్తె ఎవరండి అసలే? అదే అన్నాడు అక్కడ 4. అయితే ఏ విధవరాలకైనా అంటే భర్త చనిపోయి ఇంట్లో తల్లి ఉన్నా సరే వదలకూడదు అన్నాడు. ఏ విధవరాలకైనాను పిల్లలు కానీ మనవలు కానీ ఉండినట్లా వీరు మొదట ఫస్ట్ నువ్వు ఎక్కడో జయించడం కాదు, ఎక్కడో వాకింగ్ చెప్పడం కాదు, ఇంట్లో చెప్పు దయచేసి. వీరు మొదట తన ఇంటి వారు ఎట్లా ఏం చేయాలి? భక్తి కనపరచాలి. ఇంట్లో ఉన్న వృద్ధాప్యుల తల్లిని ఎలా స్వీకరిస్తున్నావు? ముసలిదాన్ని పిలుతున్నావు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఉండడం వల్ల నాకు ఇబ్బంది తప్పించి నువ్వు మూలుగుతున్నావు. ఇలా రకరకాలైన స్త్రీల్ని లేదా వృద్ధుల్ని చాలా మాట్లాడతారండి. నీకెంత చేసింది? ఎంత ఉపకారం చేసింది నీ తల్లి? ఎంత ఉపకారం చేశాడు నీ తండ్రి? నీ తండ్రి పట్ల అసలు మినిమం రెస్పెక్ట్ కూడా లేదంటే పిల్లలకి. దయచేసి ఇది తల్లిదండ్రుల లోపమేనండి. అదే అన్నాడు కిందకి ఏమని? ఉండి నేరలా వీరు మొదట తమ ఇంటి వారిలా భక్తి కనపరచుకున్నాం, తమ తల్లిదండ్రులకి ఏం చేయాలి? ప్రత్యుపకారం చేసిన ఉపకారం ప్రత్యుపకారం చేయాలి. నా తండ్రి అంతలా చూశాడు కదా, నాకు ఈరోజు జాబ్ వచ్చిందంటే, ఈ రోజు ఉద్యోగం వచ్చిందంటే నేను ఎక్కడో సెటిల్ అవ్వడానికి కాదు, కానీ ఆ సెటిల్ అయిన నేను నా తల్లిదండ్రులు చూడకపోతే ఎందుకు ఈ ధనం ఎందుకు? ధన మోజులో పడిపోయి తల్లిదండ్రులను వదిలేసే కుమారులు ఎంతమంది, కుమార్తెలు ఎంతమంది ఉన్నారు? మా అబ్బాయి ఎంఎస్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు దాకా మేము అసలు బాగోలేదంటే ఒక్కసారి కూడా ఫోన్ చేయడు. అడగండి, వృద్ధులను అడగండి, వృద్ధాశ్రమంలో దయచేసి కలవండి, ఎప్పుడైనా మీకు తెలుస్తుంది. అంటే ఎంత కిరాతకులు ఉన్నారంటే సమాజంలో తల్లిదండ్రిని ఒక చోట వదిలేసి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం వ్యాపారం అని డబ్బు సంపాదన వేటలో పడి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా మర్చిపోయే కుమారులు ఉన్న. దయచేసి క్రైస్తవులకు ఇలాంటి కుమార్తెలు ఉండకూడదు. చేసిన దానికి ఏం చేయాలంట? ప్రత్యుపకారం చేయటకు నేర్చుకునే వాళ్ళను. ఇది దేవుని దృష్టికి ఎలాంటిది? అనుకూలమైంది అని చెప్పేశాడు. ఎలాంటిది అంటుంది? ఇది దేవుని దృష్టికి అనుకూలమైంది.
కాబట్టి కొంతమంది ఈనాడు సేవకులు అనబడేవారు కూడా దొంగ బోధ చేసేవారు కూడా ఇలాగే ఉన్నారు. సంచట్టుకుని వెళ్ళిపోతున్నారు, కానీ ఇంటికాడ పిల్లల్ని వాళ్ళని వదిలేస్తున్నారు. అలా పోషించరు, సంరక్షించరు, ఏమి తేరు, అసలు వాళ్ళని పట్టించుకోరు. దేవుడి సేవ చేస్తున్న గొప్పగా చెప్తారు. వీళ్ళని కూడా తెచ్చి సోదరుడు దేవుడు గుర్తుపెట్టుకోండి. ఎందుగురించి అంటే ఇలా అంటామనే, ఎక్కడో ఉద్యోగం చేస్తామని అంటామని, ఇదిగో మా అమ్మకి నేను పంపిస్తాం కదా గొప్పతనం అని. నువ్వు డబ్బు ఎక్కడో నువ్వు డబ్బు పంపించడం గొప్ప కాదు. ఇంటికాడ నువ్వు ఆదరించలేవు, నువ్వు కొడుకుగా ఆదరించలేవు. నీకు బాగుపోతే రాత్రంతా పడుకోకుండా నీ తల్లి, నీకు జ్వరం వచ్చినప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు బాధ్యత ఉంది తల్లికి. తండ్రి కూడా ఇదిగో అసలు కలగమిలిగా తిరిగేస్తాడు, ఇలా తిరిగేస్తాడు. ఎందుకంటే కొడుకు బాగలేదంటే తట్టుకోలేడు, కూతురు బాగలేదని తట్టుకోలేడు. అదే నీ తల్లికి బాగున్నప్పుడు అదే రియాక్షన్, అదే అనురాగం వస్తుందంటే కొడుకులకి కూతుర్లకి రావట్లేదు. కారణం తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి. నేను సెటిల్ అయ్యాను తండ్రి, మా అమ్మకు మేము డబ్బులు పంపిస్తున్నాను, ఒకరోజు చనిపోయినప్పుడు చెప్పారా, అప్పుడు కూడా ఒప్పుకోడు. ఎందుకు అంటే ఓ పక్కన స్వకీల్నే దగ్గరుండి పోషించలేవు, సంరక్షణ. అందుకోసం ఏం చూస్తున్నట్టు చూడండి చాలా జాగ్రత్తగా. ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినట్లా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాస కంటే చెడ్డవాడైపోతాడు. యేసుని అంగీకరించలేని ఇంటి వారి గురించి ఏసైనా కావాలని, ఎవరైనా కావాలని ఏం చేసింది? యేసు కోసం కొడుకుల్ని కూతురు కూడా వదిలేసింది ఆవిడ. ఎందు గురించి అంటే ఇక్కడ ఆత్మీయత గురించి మాట్లాడేసింది. ఎవరు కావాలండి, ఎవరు చూడాలండి అని అంటే ఈ తల్లిని మర్చిపోయే విషయంలో, ఎందుకంటే యేసుకే ఓటేసింది ఎవరు? తల్లి గారు. అందుకోసం ఆ తల్లిని సంరక్షణ విషయంలో ఏం చేస్తున్నాడు? 5వ ఆజ్ఞను పాటించి నెరవేర్చి తన శిష్యునికి అప్పగించి వెళ్ళిపోతున్నాడు. ఇదిగో ఈ టైంలో కూడా నేను ఎలా ఉన్నానో నా తల్లితో నువ్వు అలా ఉండు, నా తల్లిని చేర్చుకో. ఎందుకంటే నా సోదరులు వాళ్ళు చేర్చుకునే వ్యక్తుల కారణం భూమి మీద అర్థమైపోయింది ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆ ఆత్మీయ కుమారుడైన లేదా శిష్యుడైన ఆయనకి ఏం చేస్తున్నాడో తన ఆత్మీయ తల్లిని అప్పగిస్తున్నాడు. ఏం నేర్చుకుంటున్నామండి ప్రభు అయిన యేసుక్రీస్తు చూసి? ఆయన సిలువలో మాట్లాడారంటే ఏదో గుడ్ ఫ్రైడే రోజు, ఒక రోజు చాటమార్తంగా, ఓ రోజు ఈ రోజు ఆ రోజు ఈ మాట నువ్వు మాట్లాడు, ఈ మాట నేను మాట్లాడుతానని చెప్పుకోవడానికి ఆ మాటలు. ఇది అనునిత్యం మనం పాటించవలసిన మాటలండి. అసలే తల్లిదండ్రులను ఎలా చూస్తున్నది ఖచ్చితంగా మనం అందరం ఎరగాలి. ఎందుకంటే మనం కూడా చనిపోతున్నాం అంటే ఎవరికంటే? తల్లిదండ్రుల కంటే ముందు ఎవరైనా కొడుకు కూతురు దయచేసి చనిపోతున్నారని తెలిస్తే కనుక మీరు ఎవరికైనా ఆత్మీయులకు అప్పచెప్పండి. మీ తల్లిదండ్రులు ప్రభు యేసు అలాగే అప్పచెప్పాడు. ఎందుకంటే 60-70 సంవత్సరాలు బతకుండానే 33 సంవత్సరాలు చనిపోతారు. కాబట్టి నా తల్లి పరిస్థితి ఇబ్బంది అవ్వకూడదు, నేనున్నా లేకపోయినా. అందుకోసమే ఆత్మీయులకి అప్పగించి వెళ్ళిపోయాడు. మనం కూడా మన తల్లి కంటే తండ్రి కంటే ముందే మనం చనిపోవచ్చు. ఎవరు చెప్పలేం, గుర్తుపెట్టుకోండి. చనిపోయినా నీ తల్లిని తండ్రిని వదలకూడదని ఆత్మీయులకి ఇచ్చి వెళ్ళిపోండి దయచేసి. ఇది గొప్ప బాధ్యత అండి. ఎందుకోసం చెప్పాడు ప్రభు యేసుక్రీస్తు వారు? అమ్మ ఇదిగో నీ కుమారుడు, శిష్యు యోహాను ఇదిగో నీ తల్లిని ఎందుకు చెప్పాడు? ఏం నేర్పిస్తున్నాడు అంటే ప్రభు యేసుక్రీస్తు వారు? ఎందుకంటే ఈనాడు అసలు సమాజంలో భయభక్తులు అనేది సమాజంలో లేవండి. ఉన్నాయా? గౌరవించే లక్షణాలు లేవు, ఎవరిని కూడా రెస్పెక్ట్ ఇచ్చే విధానాలు లేవు. దానికి కారణం కూడా తల్లిదండ్రులు. ఎందు గురించి అంటే వాళ్ళకి నేర్పించట్లేదు. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం 4వ వచనంలో సమాచారం తెలియదు ఏమని? పిల్లలకి ఏం రేపక, కోపం రేపక అని చెప్పేశాడు. వీళ్ళేమో ధనమోజులో పడిపోయి లేదా ఉద్యోగ మోజులో పడిపోయి ఇలా ఏం చేస్తారని అంటే కనుక సరిగా తల్లిదండ్రులు మాట అంటారు. అప్పుడు ఎందుకంటారు? వీళ్ళు చిన్నప్పుడు చెప్పలేదు కాబట్టి సరిగా. పిల్లలకి మీరు కోపం రేపక, నా పిల్లవాడికి ఎల్కేజీ చదువుతున్నానే ఆత్మీయతలు ఎందుకు చదివించట్లేదు, భౌతికమైన ట్రైనింగ్ ఇస్తున్నానే బైబిల్ ట్రైనింగ్ ఎందుకు ఇచ్చట్లేదు, ఎక్కువ దేవుని వాక్యం ఎందుకు నేర్పట్లేదు, అన్నీ చెప్తున్నాడు. మ్యాథమెటిక్స్ ఏంటో చెప్తున్నాడు, సైన్స్ అంటే ఏం చెప్తున్నాడు, సోషల్ అంటే ఏం చెప్తున్నాడు. కానీ ఏ పుస్తకం ఎక్కడ ఉంటుందో చెప్పలేకపోవడం మన కుమారులు కూతురులు. ఎంత గొప్ప వాళ్ళు మన కుమారు కూతురు, గుర్తుపెట్టుకోండి. ధన మోజులో పడి పొట్ట కూటి కొరకు ఆత్మీయతని మర్చిపోయి చచ్చిపోయారా కుమారులు, భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులారా, మీ పిల్లల కోపం రేపక ఏం చేయండి? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. బోధలో పెంచండి, శిక్షలో పెంచండి. ప్రభు శిక్షణ కావాలి. అందుకోసమే చదువుకుండగానే బైబిల్ ట్రైనింగ్ ఇప్పించండి కుమారులకి. చదువుకుండగానే వాక్యం నేర్చుకునే చేయండి. అసలు ఈ కుమారుడు ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా చదువుతున్నాడు, ఎలా ఉంటున్నాడు, సమాజంలో ఎలా తిరుగుతున్నాడు అన్ని చెక్ చేయండి దయచేసి. ఎందుకంటే ఇలా ఇప్పుడు మీరు చెక్ చేయకపోతే ప్రమాదం మీకే పొంచుంది తల్లిదండ్రులారు. ఎందుకంటే రేపన్న రోజు బతుకుండగానే చంపేస్తారు, బతుకుండగానే గుంట చూసి కప్పేయడం ఒక ఆయన మొన్న పేపర్లో కూడా పడ్డది.
అంత భయంకరంగా చేస్తున్నారు ఈనాడు సమాజంలో. ఎందుకంటే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ కానీ, విధేయత కానీ, భయము కానీ, భక్తి కానీ తల్లిదండ్రులు ఎడల. కానీ తల్లిదండ్రి ఎడల భయభక్తులు అంటే ఏంటో ప్రభువైన యేసుక్రీస్తు చేసి చూపించి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఏం నేర్పించాడండి ప్రభువైన యేసుక్రీస్తు? అందుకోసమే పిల్లలారా, తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలో నన్ను ఏం చేయండి? పెంచండి. సరైన ట్రైనింగ్ ఇప్పించండి, సరైన బోధలు పెంచండి, అపోస్తుల బోధలు పెంచండి అని ఎన్నిసార్లు మొత్తుకుంటున్నా తన గ్రంథం ద్వారా. ఇది రాసి ఉంచేసినా ఇది పట్టించుకోకుండా పిల్లల పరిస్థితిని రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారండి. భౌతికమైన విద్య అవసరమే, అది కొంతకాలం వరకే. కానీ ఆ భౌతిక విద్యని నేర్పి ఆత్మీయ విద్యను నేర్పుకోకుండా చచ్చిపోయారా, మీ కుమారులకు మీరు ఏమి ఇచ్చారని అంటే నరకాన్ని గిఫ్ట్గా ఇచ్చినట్టు. అలా ఇవ్వకూడదంటే నేర్పండి ప్రభు యొక్క శిక్షణ, బోధన. చిన్నప్పుడు వంచండి, చిన్నప్పుడు వినిలా చేయండి, ఈ ట్రైనింగ్ తీసుకుని చేయండి, దేవుని గురించి నేర్పండి, ప్రార్థన చేయండి, మోకరించాలి, నేర్పండి, ప్రతి విషయం నేర్పాలి. అలా నేర్పితే కనుక వాడు పెద్దవాడు ఎప్పుడు దాన్ని తొలగిపోవడం. ఇది ఖచ్చితంగా మన అందరం ఎరగవలసిన విషయం. చాలామందికి యేసు అంటే ఇష్టం అండి. ఈనాడు కూడా సమాజంలో యేసుడు అంటే ఇష్టం, ఆయన మాటలు అంటే ఇష్టం, పాటలు కూడా పడతారేమని, ఈ మాట చాలయ్యా, నీ చూపు చేయాలయ్యా, లేదా నీ మాట అంటే నాకు సరిపోద్దయ్యా అని పేతురు గారు నిజంగా చెప్పారు అన్నాడు. కానీ ఏం చేస్తారో పాటలకే, ఏదో లోకంలో కార్యక్రమాలకే చెప్తారు. నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నిన్ను వదిలేస్తాను అని తండ్రి కొడుకుతో అన్నప్పుడు, వదిలేనా నో ప్రాబ్లం అనే కొడుకున్నాడా? అనే కూతురు ఉందా? లేదు. ఎందు గురించి అంటే వాక్యాన్ని గురించి. ఇదిగో నేను ఇందాక చెప్పాను, ఎందుకంటే పాటల గురించి లోకం నన్ను వేధించిన, లోకం నన్ను వదిలేసిన, నేను ముందుకు సాగిపోతాను. మనం పాట కూడా పడుతుంది, ఏది? నేను సాగేది దేశంతో, పాటకేది లోకపు శ్రమలు నన్ను ఏం చేసిన, ఇది పాటకే. కానీ రియాలిటీకి వస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందు గురించి అంటే దేవుడు భవిష్యత్తు తిరిగిన వాడండి. ఎందుకంటే ఇంట్లోనే ప్రాబ్లం ఉంటుంది మనకి, ఎక్కడో కాదు, ఇంట్లోనే ప్రాబ్లం ఉంటుంది. ఇదిగో నువ్వు దేవుని వాక్యం నేర్చుకుంటానంటే నేను అక్కడికి పంపను అని అంటాను కొంతమంది. సత్యం నేర్చుకుంటానంటే అక్కడ పంపనంటారు. మనకు తెలిసిన ఒక అబ్బాయి రాజేష్, ఆ అబ్బాయి పరిస్థితి అదే. ఎందుకంటే తల్లిదండ్రుల వాక్యం నేర్చుకుందామంటే సపోర్ట్ ఉండదు. కానీ సువార్త నిమిత్తం, క్రీస్తు నిమిత్తము భౌతికమైన సపోర్ట్ లేకపోయినా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో చోట్ల బోధ చేశారు, పని చేశారు, 33 సంవత్సరాలు కరెక్ట్గా బ్రతికాడు. మరి అలాంటి వాడు ఇల్లును వదిలేసి వచ్చినా, లేదా తల్లిదండ్రులను వదిలేసి వచ్చినా, ఆత్మీయులు ఇది నా కుటుంబం అని పెంచే క్యాపబిలిటీ, గుణ లక్షణాలు కూడా మనకు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఈ భవిష్యత్తు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసండి. ఇంటివారు కావాలా, ఆత్మీయులు కావాలంటే మా నోటు ఇంటి వారికే. వాళ్ళు వాక్యం ఎరిగిన వారు కాదు. వాక్యం ఎరిగిన వారి గురించి, వాక్యం ఎరిగిన వారు పట్టించుకోమన్నాడు, ఉపకారం చేయమన్నాడు. కానీ స్వార్థకు ఆటంకం అవుతే, దేవుని వాక్యానికి ఆటంకం అవుతే, దేవుని కార్యక్రమాలకు ఆటంకం అవుతే పరిస్థితి ఏంటో కూడా చెప్పేశాడు. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఇష్టమే, కానీ ప్రభువైన యేసుక్రీస్తు బతకడం, ప్రభువైన యేసులా బతకడం ఈనాడు సమాజం ఏమంటది? కష్టం, యేసు వాళ్ళు ఎవరు బతకలేరంటారు. మళ్ళీ ఆయన మాటలు కావాలంటారు. ఏంటండి ఎవరు బతుకుతారండి అంటారు వీళ్ళు. మళ్ళీ లోకసోద 18 వచ్చే ప్రభువైన యేసుక్రీస్తు మాటలే కాదండి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బోధలే కాదండి, ఆయన బోధలో మాటలు మన జీవితంలో చూపించాలి. మీరు నేను చెప్పే మాటల ప్రకారంగా చేయవాడు అస్సలే ఖచ్చితంగా ప్రభు అని నేను ఏం చేయను, పట్టించుకునే చెప్తాడు. లోకసోద 18 అధ్యాయము 29 వచనం, 18 అధ్యాయం 29 వచనం చెప్పేశాడు. ఏమని? ఇలాంటి పరిస్థితి మన జీవితంలో కూడా జరగవచ్చండి. ఆయన దేవుని రాజ్య నిమిత్తమై పోషించే విషయం ఓకే, ప్రత్యుపకారం ఓకే, సంరక్షణ ఓకే, తల్లిదండ్రులు చచ్చిపోయే వరకు వదలకూడదు. ఏ విషయంలో అంటే భౌతికమైన విషయంలో వాళ్ళకి ఏ లోటు లేని చూసుకోవాలి, ఓకే. వాళ్ళే ఆత్మీయతకు అడ్డొచ్చారా? వాళ్ళ విషయంలో కూడా ఏం చెప్పేశాడు? దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, నెక్స్ట్ అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లు పరమందు ఏం పొందుతాడు? నిత్య జీవము పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని యేసుప్రభు చెప్తుంటే, ఎంత చెప్తున్నా వినని వారిని ఏం చేశాడు? యేసుప్రభు వారు వదిలేశాడు. వినిన తల్లిని ఏం చేయలేదు? మర్చిపోలేదు.
వినిన తల్లిని మర్చిపోలేదు కానీ ఇప్పుడు విశ్వాసంగా తయారైపోయింది. ఈశ్వరు మాటలంటే అర్థమైంది, ఈ నిజంగా దేవుడు ఈ దేవుడు కుమారుడు అని అర్థమైంది కాబట్టి అసలు ఆ తల్లిని వదలలేదని. అలాంటి వాళ్ళు వదలకూడదండి. మనం ఎవరు వదలకూడదండి? వాక్యానికి ఇచ్చి వాక్యానుసారంగా బతికే వాళ్ళని వదలకూడదు. కేవలం నామకార్థంగా పాటలకి ఏదో బోతలు వినడానికి వినసొప్పుగా ఉందని ఏదో ఆదివారం వెళ్ళి బైబిల్ పెట్టుకుని నటించేసి వేషధారంగా బ్రతికే వాళ్ళు మనకు వద్దు దయచేసి. ఎందుకంటే వాళ్ళు మనకు అవసరం లేదు. ఎవరు కావాలంటే నా నిమిత్తం మీరు ఎలాంటి వదిలేసే పరిస్థితి వచ్చినా ఓకే రెడీ అనాలి. నేను ఉంటే సరిపోద్ది. మన పాటలు కూడా పాడతాం. లోకం నన్ను వేధించినా, బంధువులు నన్ను వదిలేసినా నువ్వు నాకు ఉన్నావయ్యా అంటాం. నిజంగా ఇంట్లోంచి అలా బయటికి రండి, మీకు గట్స్ ఉంటే అది నెరవేర్చడము, అది పాటించడం చాలా కష్టతరమైన కార్యక్రమం. అలా సిద్ధపడిపోతే ఎప్పుడైనా రెడీ అవుతాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువుతాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువుతాం. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు అంటే ఇష్టమే కానీ ఆయన కోసం బతికే వాళ్ళు కనపడరండి మనకి. ఇలాంటి ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. యేసు వారు కావాలి, ఇంటి వారు కావాలంటే మన ఇంటి వారి కంటే యేసు వారికి ఇవ్వాలండి అవకాశం. పేతురు మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు ఏమేమన్నా చూడండి, మేము ఏం విడిచిపెట్టి సమస్తమును విడిచిపెట్టి. మన అమ్మమ్మ ఆటంకపరిచింది, ఆ అమ్మమ్మను వదిలి రాలేమ్మ. అమ్మమ్మ వాక్యానికి ఆటంకం, అమ్మమ్మను వదలలేం. అమ్మ ఆటంకం, అమ్మను వదలలేం. నాన్న ఆటంకం, నాన్నను వదలలేం. ఎందుకంటే వదలలేని పరిస్థితుల్లో మనం ఉండేది గురించి వీళ్ళకంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాం? వాళ్ళని ఎక్కువ. తండ్రినైనను, తల్లినైనను, కూతురునైనను, కొడుకునైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అసలే ప్రేమించమన్న ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట చెప్తున్నాడంటే ఆంతర్యం అర్థం చేసుకోండి దయచేసి. ఇట్లానండి ఏమన్నాడంట, అందుకు యేసు ఇట్లానండి ఏమని వెంబడించారంట వాళ్ళు. పేతురు ఇదిగో సమస్తం. ఏంటి ఇల్లు దేశం, కుటుంబంలో దేశం సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించేతమని ఆయన నాతో రా అంటే వచ్చేసరాలో అపోస్తులు. మనం రా అంటే లేదు మా నాన్న ఒప్పుకోడు, లేదు మా అమ్మ ఒప్పుకోదు. బాప్తిసం పొందమంటే మా అక్క ఒప్పుకోదు. అబ్బే ఇలా ఎవరు ఒప్పుకోరు. అసలు వీళ్ళ గురించి నేను బాప్తిసం పొందను అంటారు. వీళ్ళు ఉన్నారు సమాజంలో. వాళ్ళు సమస్తం. నాకు అసలు సమస్తం పౌలు గారు కూడా క్రొత్తలు ఏమంటారు, సమస్తాన్ని నీ కోసం నేను పెంటగా ఏం చేసుకున్నా అంటాడు. వాళ్ళు అంత మహోన్నతులుగా అంత వాక్యం వినడంలో అలా కనపడితే అదే వాక్యం వింటున్న మనలో ఇలాంటి బేజారు ఎందుకు కనపడుతుంది, ఇలాంటి స్వభావం ఎందుకు రావట్లేదు? అందుకోసం అన్నాడు అక్కడ వెంబడించుతో ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసుప్రభువు అన్నాడు నాలుగుతో ఏమని, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇల్లు వదిలేశారా, అక్కడ గొప్ప ఇల్లు ఉంది. అక్కడ మీకు ఇక్కడ ఇల్లు వదిలేసారా, అక్కడ గొప్ప ఇల్లు ఉంది. ఇక్కడ అన్నదమ్ములు వదిలేశారా, గొప్ప అన్నదమ్ములు అక్కడ కలుతాం మనం. ఒక రోజు కలుతాం మనం. ఎవరంటే నిజమైన అన్నదమ్ములు కలుస్తాం మనం. అదే అన్నాడు అక్కడ ఏమని, సువార్త నిమిత్తం ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలను, తండ్రులైనను, పిల్లలైనను, భూములైన విడిచిన వాడు ఏం చేస్తాడంట, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు, ఇప్పుడు హింసలే 100 అంతలుగా ఇండ్లను, ఇల్లు ఎక్కువ ఉన్నాయి మనకు. అక్కడ వెళ్ళే వాళ్ళు తక్కువ ఉన్నారు, పంట ఎక్కువ ఉంది, పని వాళ్ళు తక్కువ ఉన్నారు, ఇల్లులు ఎక్కువ ఉంటే ఆ ఇల్లుకి వెళ్ళే వాళ్ళు తక్కువ ఉన్నారు. యేసుప్రభువు ఏమంటారు, చనిపోయేటప్పుడు ఏమంటారు అంటే ఆయన ప్రభువు యేసుక్రీస్తు ఏమని, ఇదిగో నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళిపోతున్నాను అంటాడు. ఎవరితో? శిష్యులతో బతుకుండగా. మీరు యోహాను 17 అధ్యాయులు చదివితే 16 అధ్యాయులు చదివితే ఒక మాట కనపడుతుంది అక్కడ. ఇది ఇక్కడ అదే అన్నాడు చూడండి. అక్కడ ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను. అసలైన అన్నదమ్ములు అక్కడికి వెళ్తారు. మనం ఈ అన్నదమ్ములు మనకు వద్దు. అసలు అక్క చెల్లెలు మనకు అక్కడికి వెళ్తారు, వాళ్ళు కావాలి. ఇక్కడున్న కొడుకులు మనకొద్దు, పిల్లలు మనకొద్దు. వీళ్ళు ఎండరు మన మాట, ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా మారెల్లో వెళ్ళొద్దు మనకి. అందుకోసం అంటున్నాడు అక్కడ ఏమని, అక్క చెల్లెళ్ళను, తల్లులను, పిల్లలను, భూములు వదిలేశారా. ఆయన భూములు నీ కోసం రాసేసాను ఆయనంటే భూములు కూడా పొందుకుంటారు. ఎందుకంటే అది ఆత్మీయతలో భూములను రాబో లోకముందు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అసలు వీటి ముందు అది ఎంత గొప్పదనంటే మీరు దాని గొప్పదాని ముందు వీళ్ళ కోసం దేవుని ఎరగని వారు కూడా చాలా మంది ఉన్నారు. కులం కోసం దేవుని దగ్గరికి రారండి. ఇలా ఎంత దౌర్భాగ్యులు కూడా ఉన్నారు సమాజంలో. కులం మతం వల్ల నన్ను విలువేస్తారని, కుల మతం వల్ల నన్ను ఏదైనా అంటారని, ఏదో చచ్చిపోతే రారని, ఏదో పుట్టినరోజు కానీ అసలు ఇంటినే వదిలేయమంటున్నాడు, తల్లిదండ్రులు వదిలేయమన్నాడు. అంటే ఇంక వీళ్ళంటే వీళ్ళు ఎక్కడ, వీళ్ళు ఎవరు అసలు వీళ్ళు మాట్లాడుకునే లిస్టులో కూడా లేరు. మరి వాళ్ళు పట్టించుకుని వీళ్ళు ఉన్నారు చాలామంది. ఎంత ఆంతర్యంతో మాట్లాడతాడు. తల్లిని మర్చిపోని ఆయన ఇలా వదిలేయమని ఎందుకు చెప్తున్నాడు అంటే అసలు వాళ్ళని ఈయనకంటే ఏం చేయకూడదు, ఎక్కువ ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు వాళ్ళకి. అదే మాట్లాడేశాడు.
ఎంత చెప్పినా మారని మన నాన్న ఎలా అవుతాడు? అందుకోసమే ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అంటే వాక్యం ఎరిగిన వారే నా తల్లి. మరీ గారు నా తల్లి ఎందు గురించి? ఆవిడ నా మాట ఉంది కాబట్టి. నా మాట విన్న మరిని మర్చిపోవట్లేదు, మాట విన్న సహోదరుల్ని ఆయన జ్ఞాపకం ఉంచుకోలేదు. అదే అంటాడు. ఏమని చూడండి ఒకసారి, లోకస్వార్త 12వ అధ్యాయం, లోకస్వార్త 12వ అధ్యాయం 51వ వచనం నుంచి చదువుదాం. లోకస్వార్త 12వ అధ్యాయం 51వ వచనం, 12వ అధ్యాయం 51వ వచనం. నేను భూమి మీద ఏం చేయడానికి? సమాధానం కలగజేసిన వచ్చేదని తలంచకండి. మా నాన్న నాతో ప్రతిరోజు యుద్ధం అండి, మా అమ్మ నాతో ప్రతిరోజు యుద్ధం జరగాలి, ఎందుకంటే వాకింగ్ గురించి జరుగుతుంది మీకు. నువ్వు కట్టగలేవురా బాబా అంటే నేను ఎంతనైనా యుద్ధం నాన్నతో. నువ్వు కట్టగలేవమ్మా అంటే తల్లి అడుగుతుంటే తల్లితో కూతురుతో యుద్ధం. నేను భూమి మీద సమాధానం కలుగజేయవచ్చునని మీ తలంచున్నారా? కాదు. ఏం చేయడానికి వచ్చారు ప్రభు యేసు గారు? భేదమునే కలుగజేయవచ్చునని మీతో చెప్తున్నాను. ఎప్పటి నుండి ఒక ఇంటిలో, ప్రతిరోజు ఇంట్లో చాలా మందికి యుద్ధం జరుగుతుంది. జరగాలి వాక్యం గురించి, జరగాలి వాక్యం గురించే, లోకం గురించి కాదు. ఇప్పుడు ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధంగా, ముగ్గురికి విరోధంగా, ఇద్దరు అంటే ముగ్గురు పాటి ఇద్దరితో పాటి, ఇద్దరును ఏమవుతుందంటే ఉందరు తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను. అత్త వాక్యానుసారంగా బ్రతకలేకపోతే విశ్వాసకున్న కోడలు అత్తతోటి ఏంటి? యుద్ధం. ఇంట్లో కూడా అదే. ఇంట్లో జలప్రలయం జరగాలండి, ఇంట్లో గొడవలు జరగాలి. ఎందుకంటే ఎందుకు నేను కేకలేస్తున్నాను, ఎందుకు నేను సీరియస్ అవుతున్నానంటే వాక్యానుసారంగా బ్రతకలేనందుకు. బ్రతికితే మా నాన్న నేను ఎందుకు అంటాను, మా అమ్మ నేను ఎందుకు అంటాను, మా అక్క నేను ఎందుకు అంటాను అనను. ఎప్పుడు? వాక్యానుసారంగా బ్రతికినప్పుడు. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తుంటే ఆయన వారు ఆయన మీద పగపట్టారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు, ఆయన్ని అంగీకరించలేదు కూడా. ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు. మన వాక్యం చెప్తున్నా మన బంధువులు మనతో పాటు రారు. ఎందుకు రారంటే వాళ్ళకి మన అన్ని సూటికి వెళ్ళిపోతాయి కాబట్టి. స్ట్రాంగ్గా మొత్తం హృదయాల్లో దిగిపోతుంది. వాళ్ళకి పొడుచుకుపోయి చూసారా అపోస్తుల గారు 2వ అధ్యాయంలో? అలా పొడుచుకుపోతుంది కాబట్టి మన బంధువులు ఎవరో మనతో రారు. రాకపోయినా నాకు యేసు చాలు, ప్రభు చాలు, దేవుడు చాలు. వీళ్ళెవ్వరూ నాకు, లోకము నన్ను కాదన్నా, ప్రపంచమే ఒక్కటికయ్యి నన్ను వద్దనుకున్నా, నన్ను విసర్జించిన యేసు నాకు చాలు. అప్పుడు పాడని పాట. ఎప్పుడు? అప్పుడు ఆ పరిస్థితి వచ్చినప్పుడు, అలా నిలబడినప్పుడు. యేసు ఎందుకు చెప్పాడండి ఆ మాట? కేవలం నామకార్థంగా సిలువ ధ్యానం రోజు, గుడ్ ఫ్రైడే రోజు పెట్టేసి మాట్లాడేసుకోవడానికి అనుకుంటున్నారు? అది కాదు. ఇంటి వారినే వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ప్రభు కోసం వదిలేయాలి, సువార్త కోసం వదిలేయాలి. బాప్తిసం నీ తల్లిదండ్రుల ఆటంకమా? వదిలే, నాకు ఉన్నారు, వాళ్ళు నేను పోషించగలను అనే క్యాబుల్టీ కూడా మనం ఎవరు గుర్తుపెట్టుకుని దయచేసి. ఓ సంగమా, ఆత్మీయుడు తన ఇంటిని గెలిచి వచ్చినప్పుడు ఈ కుటుంబంగా మనం ఏం చేయాలి? ఆదరించే గుణం కూడా మనకు ఉండాలి. అంత క్యాబులిటీతో మనం ఆలోచించాలండి. ఎందుకంటే ఎవ్వరు కూడా వాక్యాన్ని కాటనపరిచే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళను కూడా ఒక వదిలేసే పరిస్థితి వస్తాయి. వదిలేసే గుణం ఉండాలి. కానీ వాళ్ళ కోసం దేవుణ్ణి వదిలేసే పరిస్థితి మీకు ఉండకుండా ఉందా? పరలోకులు మీరు నాకు వద్దు అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. పరలోక రాజ్యంలో మీరు ఎవరో నాకు, నా మాటలు చెప్పేవాడు చేసేవాడే కావాలి. కానీ ప్రభువా మా అమ్మ వద్దన్నాడు ప్రభువా, మా నాన్న వద్దన్నాడు ప్రభువా, వాళ్ళకి రావద్దు అన్నాడు ప్రభువా, బాప్తిసం పొందామంటే మా అమ్మ ఒప్పుకోవట్లేదు ప్రభువా అని అంటే నువ్వు నాకు వద్దు ప్రభువా అని అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. అమ్మా నీవెవరో నేను ఎరుగను, నీవెవరో నాకు తెలియదు. మత్తయి సువార్త 7:21, మత్తయి సువార్త 7:21 వచ్చిన, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచ్చిన చదువుతాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడునో. నీ బంధువులు నీ కుటుంబీకులు ఎలాగే వెళ్తున్నారు? ప్రభువా. వాళ్ళ ప్రార్థన చూడండి, దీర్ఘకాలిక ప్రార్థనలో, లాంగ్ ప్రార్థనలో, 150 గంటల ప్రార్థనలు వెళ్ళి ప్రభువా ప్రభువా అన్నిసార్లు లోక ప్రభువా ప్రభువా ప్రభు అని పిలుచు నన్ను ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడే పిలిచేవాడు, ఇష్టపడేవాడు. నాకు ప్రభువైన యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం, మా అమ్మ నాన్నంటే చాలా ఇష్టం, వాళ్ళు వదిలేసావు, నువ్వు ఎవరో వృద్ధాప్యలాడేసావు,
ప్రభు యేసుక్రీస్తు కూడా ఆయన కోసం బతకలేని నీవు ప్రభు అంటే ఇష్టం అని చెప్పినా అసలు ఆయన స్వీకరించడం. చెయ్యి వాడే ప్రవేశించును ఆ దినముందు అనేకులు నన్ను చూచి ఏమంటారంట, ప్రభువా ఎంత బతికం కదా ప్రభా, వైట్ అండ్ వైట్ వేసాం ప్రభా, బైబిల్ అట్టుకెళ్ళాం ప్రభా, ఇంటికాడే బతకలేదు ప్రభా, కానీ ప్రభు ఎప్పుడు అంటాం మర్చిపోలేదు కదా ప్రభు అని అంటే మీరెవరు నాకు తెలియదు ప్రభు అంటాడు. అదే అంటే చూడండి, నీ నామం ప్రవచింపలేదా, నీ నాన్న దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నేనేనా అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు, అప్పుడు నేను ఎన్నడును మిమ్మును ఎన్నడును ప్రపంచం ఏం గొప్పలంటుంది, దయ్యాలు వెళ్ళగొట్టు ఈయన ఎవరన్నా దయ్యాలు వెళ్ళగొట్టే పాస్టర్ అండి, నేను అద్భుతాలు చేసే పాస్టర్ అండి, నేను ప్రవచించే పాస్టర్ అంటే వీళ్ళు మీకు తెలుసేమో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియదు వీళ్ళు ఎవరు. అదే అన్నాడు అక్కడ, నేను మిమ్మడు ఎన్నడు ఎరుగను అక్రమము చేయవాలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. తల్లి గురించి నన్ను వదిలేసావా, తండ్రి గురించి నన్ను వదిలేసావా, పిల్ల గురించి నన్ను వదిలేసావా, కొడుకు గురించి నన్ను వదిలేసావా, నేను నిన్ను వదిలేస్తాను. నన్ను ఇక్కడ ఎవరైతే ఒప్పుకున్నారో నేను అక్కడ వాళ్ళని ఒప్పుకుంటాను అంటాడు ప్రభు యేసుక్రీస్తు. నన్ను ఎక్కడైతే ఇక్కడ ఎవరైతే విశ్వసించారో వాళ్ళని ఒక రోజు నేను ఏం చేస్తానో రక్షిస్తానంటాడు ప్రభు యేసుక్రీస్తు. కాబట్టి కన్క్లూజన్గా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మీ తల్లిదండ్రుల్ని భౌతికమైన వారిని విడిచిపెట్టకండి, దానికంటే ముందు ఆత్మీయులు విడిచిపెట్టకండి, భౌతికమైన వాళ్ళని వాక్యానుసారంగా తయారు చేయడానికి ప్రయత్నించండి. వినకపోతే ప్రభువు కోసం ప్రభువునే ఆటంకపరుస్తుంటే, దేవుణ్ణి ఆటంకపరిస్తే అప్పుడు వదిలేయండి. అర్థమైందా? ఇప్పుడు వద్దాం యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం, 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉంటాడు, ఇద్దరు ఒక చోట ఉన్నారంట, దగ్గర నిలిచి ఉంటాడు చూచి అమ్మా అన్నాడు. చూడండి ఏమని, ఆత్మీయ తల్లి, భౌతికమైన తల్లి కూడా ఆత్మీయ తల్లి కూడా. అందుకోసమే అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఈ కుమారుడు చచ్చిపోతాను బాధపడుతున్నావేమో, నీకు ఒక కుమారుని అప్పగించి వెళ్ళిపోతున్నాను నేను, నీకు ఒక కుమారుడు ఉన్నాడు, ఎందుకంటే ఇతను నాలాంటి కుమారుడు, ఎందుకంటే ఇతను నా శిష్యుడు కాబట్టి, నా మాట ప్రకారంగా బ్రతికేవాడు కాబట్టి, నువ్వు కుమారుడు చనిపోతున్నాడని బాధపడకు. నీకంటే తల్లిదండ్రులు ముందే మనం చచ్చిపోతే కనుక వాళ్ళకి బాధ చాలా భయంకరంగా ఉంటుందండి. అదేంటి నాకే చాలా వయసు ఉంది, నేనే ఇంకా వృద్ధాప్యం వచ్చాను, నేనే చచ్చిపోలేదు, నా కొడుకు చచ్చిపోయింది, నా కూతురు చచ్చిపోయింది అంటే ఆ టైంలో కూడా బాధపడుతున్న తల్లికి బాధపడుతున్న తండ్రికి చెప్పవలసిందిగా కొడుకు ఏంటంటే, నీకు సరైన వాళ్ళని అప్పగించి వెళ్ళిపోతున్నా. అదే అన్నాడు చూడండి అక్కడ, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఈ కుమారుడు చనిపోయిన మరొక కుమారుడిని అప్పగిస్తున్నాడు, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో ఈమె నీ మరి తల్లి ఎందుకు అన్నాడు అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని చిన్నప్పటి నుంచి పెంచిన వ్యక్తి ఎవరో మరీ గారే. ఆ మరీ గారు ప్రభువైన యేసుక్రీస్తు అలా పెంచడం వల్ల కూడా ఆయన కూడా ఏం చేశాడు, మనుషుల దయ కూడా సంపాదించుకున్నాడు. దేవుని దయలో అంటే తల్లి కూడా ఏమైంది, యేసుని పెంచే విషయంలో ఒక కారక్రాలైంది. కాబట్టి ఈ యోహాను గారు బాప్తిసం పొందాలన్నా పరలోకం వెళ్ళాలన్నా నా తల్లి అంటే మరీ గారు నాకు ఎలా అయితే నేర్పించిందో చిన్నప్పటి నుంచి, యోహాను గారు కూడా అలాగే నేర్పాలని, అలాగే పరలోకం వెళ్ళేలాగా తీసుకెళ్లాలని, ఎవరు నిన్ను వదిలేసినా, ఇంట్లో స్థానం కోల్పోయినా నువ్వు నా కోసం నిలబడాలని మరీ గారు ఇంట్లో అందరినీ జయించి ప్రభువైన యేసు దగ్గర ఎలా అయితే నిలబడిందో అలాగా యోహాను గారు కూడా తయారు చేయాలని ఆ తల్లికి ఈ కుమారునిచ్చి వెళ్ళిపోతూ చెప్తున్న మాట ఇది సిలువలో పలికిన మాట. 33 సంవత్సరాలు పలికిన మాటలు గొప్ప అయితే సిలువలో పలికిన కూడా గొప్ప మాటలండి ఇది. కాబట్టి మనము క్రీస్తుని అంగీకరిస్తే, క్రీస్తుని రక్షకనగా ఒప్పుకుంటే, మనం బంధువులు మనం వదిలేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ హిందువులు చాలా మంది క్రీస్తులోనికి వస్తారు. వచ్చిన వారు హిందువులు ఇగో నువ్వు క్రీస్తుని నమ్ముకున్నందుకు నేను వదిలేస్తానంటే నో ప్రాబ్లం, నెవర్, మీరు నాకు వద్దు, ప్రభు వారే నాకు ముద్దు, ప్రభువైన యేసుక్రీస్తు సహవాసంలో ఉన్న వారు నాకు కావాలని కోరుకోవాలి. అలానే కదండి, ఎవరైనా సరే మనల్ని వదిలేస్తానంటే, క్రీస్తుని అంగీకరించినందుకు మిమ్మల్ని వదిలేస్తాను అనంటే మీరు వదిలేయండి, నేను ప్రభువే నాకు కావాలి, మీరు నాకు వద్దు, ప్రభువారే నాకు ముద్దు అనేటట్టు క్రైస్తవులుగా మనందరం తయారవ్వాలి. ఎందుకంటే పునరుద్ధానం తర్వాత అసలైన బ్రదర్స్ని కలుసుకుంటాం, అసలైన సిస్టర్స్ కలుసుకుంటాం, అసలైన తల్లిదండ్రులు కలుసుకుంటాం, అసలైన తండ్రిని, తల్లిని, కూతురిని, కుమారుడిని, కొడుకుని, అక్కని, చెల్లిని కలుసుకుంటాం. రియలైజ్ అవ్వండి దయచేసి. భూమి మీద ఎవరు మీ తల్లిలో తెలుసుకోండి, ఎవరు మీ తండ్రిలో తెలుసుకోండి. భౌతికమైన తల్లిదండ్రులకి ప్రతి ఉపకారం చేయండి,
వారి ఎడల భక్తిని కనపరచండి, భక్తిని కనపరచండి. వారు కూడా పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. వాళ్ళు బతుకుండగానే మీరు చనిపోయినా వాళ్ళు దయచేసి అనాథగా ప్రభునేశ్వరు కూడా ఇతను చనిపోతూ విధవరాలైన తల్లికి లేదా మరియ గారికి ఈయన చనిపోతూ అసలే ఆ తల్లిని అనాథ చేసి చనిపోలేదండి. ధర్మశాస్త్ర ప్రకారంగా నెరవేర్చి ఈయన్ని ఆమెకి కుమారుడిగా అప్పగిస్తే ప్రభునేశ్వరు వెళ్ళిపోతున్నారు. కాబట్టి అసలైన కుటుంబం కావాలంటే ఈ కుటుంబం నిన్ను వదిలేసిన ఈ కుటుంబాన్ని వదిలేసుకోండి, ఆ కుటుంబాన్ని కావాలి కోసం. అందుకోసమే లాజరు చనిపోతే తండ్రి అయిన అబ్రహామా ఏమన్నాడు చనిపోయిన వెంటనే? తండ్రి అయిన అబ్రహామా, అసలైన తండ్రి కలుసుకున్నాడు ఆయన. ఈ తండ్రి నా మాట వినలేదు, నాతో పాటు రాలేదు, నా మాట ప్రకారం వినలేదు, నాకు యాంటీకి తయారయ్యాడు. కానీ ఆ తండ్రిని కలుసుకున్నాను, అతనికి నేనేమయ్యాను? కుమారుడయ్యాను. కాబట్టి అది కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలో బాధ్యత కనపడుతుంది. భౌతికమైన వారికి విలువిచ్చాడు, వాళ్ళు ద్వేషించిన అలాగే ఎవరైతే ఆయన మాటని వచ్చారో వాళ్ళని ఏం చేయట్లేదు, విడిచిపెట్టట్లేదు. మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత కష్టపడుతున్నాం, దేవుని ఎంతో అవమానపడుతున్నాం, హింసలు పడుతున్నాం, నిందలు పడుతున్నాం, వేదలు పడుతున్నాం, ఏంటి మన పరిస్థితి, మనల్ని అసలు ఎంతమంది వదిలేస్తున్నారు, ఎంతమంది వేధిస్తున్నారు, ఏంటి నేను ఒక్కడిని అయిపోయినాను ఎప్పుడు అనుకోకండి. ఒక్కడిని అయిపోయిన నీతో పాటు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారని మర్చిపోకండి దయచేసి. ప్రభువునందు మీ ప్రయాస ఏమవుదో వ్యర్థం కాదని ఎరగాలి. స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఏమై ఉండాలి? ఆసక్తులై ఉండాలి. కాబట్టి ఈ మాటలో ఇన్ని విషయాలు మనం నేర్చుకుంటాం.